Hi everyone, welcome to Sridhar CC. So this class will discuss the December month part 1 current affairs. So this is having only current affairs only. అలాగే part 1, part 2 only current affairs as usually. Part 3 and 4 we have the banking and economy related current affairs. So let's see the first question. సో దీంట్లో ఇక్కడ ఈ స్లైడ్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, వీ కెన్ సీ దట్ వన్. సో రీసెంట్లీ అయోధ్య రైల్వే స్టేషన్ పేరుని అయోధ్య ధామ్ కిందకి మార్చడం జరిగింది. యాజ్ యూజువల్లీ ఖేలో ఇండియా పారా గేమ్స్ రీసెంట్గా ఫస్ట్ టైం ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇండియాలో జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఖేలో ఇండియా పారా గేమ్స్ సో విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ న్యూ ఢిల్లీ, విచ్ ఈస్ ఫ్రమ్ ద 10th to 17th డిసెంబర్లో జరిగాయి. అలాగే పుష్ప భారతికి రీసెంట్గా వ్యాసం అవార్డు వచ్చింది. షీ రిసీవ్డ్ ద 33rd పర్సన్. సో ఇన్ 2023 వ్యాసం అవార్డు పుష్ప భారతికి వచ్చింది. అండ్ రీసెంట్లీ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రీసెంట్లీ గివెన్ టు ద జేషా. సో జేషా బేసికలీ హీజ్ అ బీసీసీఏ సెక్రటరీ అనమాట. ఇతనికి స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారు. అండ్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఉత్తరాఖండ్ స్టేట్లో స్టార్ట్ చేశారు. ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ స్టార్ట్ అయింది. ఇక్కడ హిమాలయన్ బ్రాండ్ పేరుతో కొత్త బ్రాండ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ అలాగే రీసెంట్గా మన గర్బా సిటీ విచ్ ఈస్ ఇన్ గుజరాత్. ఇది గుజరాత్లో ఒక ఫేమస్ డ్యాన్స్ కూడా. దీనికి రీసెంట్గా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్యాగ్ ఇచ్చారు. బికాస్ ఇండియా మొత్తం మీద ఒక 15 ప్లేసెస్కి ఇంటాంజిబుల్ హెరిటేజ్ ట్యాగ్స్ ఉన్నాయి. అలాంటిది రీసెంట్గా గర్బా అనే సిటీకి ఈ ట్యాగ్ వచ్చింది. దిస్ ఈస్ అ 15th వన్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ హిస్టారికల్ డ్యాన్స్ ఆల్సో. సరే, దాని ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఇదే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన పాయింట్. హూ వాస్ అ పర్సన్ అవార్డెడ్ ద స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ 2023 అట్ ద సిసిఎస్ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్. రీసెంట్గా సిసిఎస్ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో స్పోర్ట్స్ బిజినెస్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ద పర్సన్ జేషా. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ హీఈస్ ద సెక్రటరీ ఆఫ్ బీసీసీఏ. బీసీసీఏ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బీసీసీఏ? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అలాగే జేషా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి కూడా ఇతను ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. శక్తికాంత దాస్కి రీసెంట్గా గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డు వచ్చింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డ్. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డ్. దాంట్లో ఇతనికి A+ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సౌరవ్ గంగూలీని వెస్ట్ బెంగాల్ స్టేట్కి అంబాసిడర్స్గా అపాయింట్ చేశారు. అలాగే డివై చంద్రచూడ్, ఇతను మన ఇండియాకి చీఫ్ జస్టిస్. సో దిస్ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్. గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ఈ వ్యక్తికి వచ్చింది. సో బేసికల్గా ఈ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ఎవరు ఇచ్చారండి అంటే హార్వర్డ్ స్కూల్ ఉంది కదా, హార్వర్డ్ లా స్కూల్. ఆ స్కూల్ రీసెంట్గా గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కి ప్రజెంట్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దర్ ఈజ్ వన్ మోర్ అవార్డ్. ఇది హూ ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా హూ రిసీవ్డ్ ద 33rd వ్యాసమన్ అవార్డ్. బేసికలీ ఈ వ్యాసమన్ అవార్డ్ అనేది మనకి ఓన్లీ హిందీ లిటరేచర్లోనే ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ఎనీ అదర్ లిటరేచర్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ హిందీ. సో ఈ వ్యాసమన్ అవార్డ్ 1991లో స్టార్ట్ అయింది. అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ హూ స్టార్టెడ్ మీన్స్ ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ద కేకే బిర్లా ఫౌండేషన్. దీంట్లో మనకు ఒక 4 lakh రూపీస్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు వ్యాసమన్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు? సో రీసెంట్గా పుష్ప భారతికి వ్యాసమన్ అవార్డు ఇచ్చారు. తను ఒక నావెల్ రాసినందుకు వచ్చారు. ద నావెల్ పేరు ఏంటండి అంటే, ఇది హిందీ నావెల్ కదా, హిందీలోనే ఇస్తారు కాబట్టి ఈ అవార్డు అనేది యాదియన్. సో గుర్తు తెచ్చుకోవడం అనమాట, యాదియన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాదియన్. సో యాదియన్ అండ్ ఔర్ యాదియన్. సో యాదియన్ ఔర్ యాదియన్, దిస్ ఈస్ నేమ్ ఆఫ్ ద నావెల్. ఆ నావెల్కి తనకి వ్యాసమన్ అవార్డు వచ్చింది. ఇక్కడ బోర్డు మీద ఉన్న ఈ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాసమన్ అవార్డు తీసుకున్న వ్యక్తులేనండి. సరే, వీళ్ళలో నషీరా శర్మ అనే పర్సన్కి 2019లో వ్యాసమన్ అవార్డు వచ్చింది. బాగానే ఉంది. తర్వాత శరద్ కే పగారే, ఇది మన కోవిడ్ టైం అనమాట. 2020లో వ్యాసమన్ అవార్డు తనకి ఇచ్చారు. దట్ ఈస్ పాటలీపుత్రకి సమరగి అనే ఒక నావెల్ రాసినందుకు. అషాఘర్ వాజహట్, సో 2021లో వ్యాసమన్ అవార్డ్ ఈ పర్సన్కి వచ్చింది. మహాబలి అనే నావెల్ రాసినందుకు. జ్ఞాన్ చతుర్వేది అండి 2022 లాస్ట్ ఇయర్ 2022 వ్యాసమన్ అవార్డ్ జ్ఞాన్ చతుర్వేదికి ఇచ్చారు. పాగల్ ఖాన్ అనే ఒక బుక్ రాసినందుకు. ఇప్పుడు పుష్ప భారతికి యాదియన్ అనే బుక్ రాసినందుకు తనకు వ్యాసమన్ వచ్చింది. సరే, దీంతో పాటు మనకి వ్యాసమన్ అవార్డుతో పాటు సిమిలర్గా ఉండే ఇంకొక అవార్డు పేరు సరస్వతి సమ్మాన్ అవార్డు. సో బేసికలీ ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ఏ ఇండియన్ లాంగ్వేజ్లో అయినా, ఎనీ ఇండియన్ కాన్స్టిట్యూషనల్, ఎనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా,
సో మన ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో బుక్ రాసినా కానీ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇస్తారు. బట్ వ్యాసమన్ అవార్డ్ ఈస్ ఓన్లీ ఫర్ హిందీ. సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఈస్ ఎనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అవుట్ ఆఫ్ 22. సో రీసెంట్గా అంటే 2023లో ఇంకా సరస్వతి సమ్మాన్ అవార్డ్ని అనౌన్స్ చెప్పలేదు. సో 2000 ఎస్పెషల్లీ వ్యాసమన్ అవార్డ్ సరస్వతి అమ్మ సమ్మాన్ అవార్డ్ 2022లో అంటే మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వాలి. 2022లో శివశంకరి అనే వ్యక్తికి ఇచ్చారు. శివశంకరి అనే పర్సన్కి ఇచ్చారు 2022 వ్యాసమన్ అవార్డ్, విచ్ ఈస్ ఫర్ తమిళనాడు బిలాంగింగ్ పర్సన్ ఇతను. సో సూర్య వంశం అనే బుక్ రాసినందుకు, సూర్య వంశం అనే పుస్తకాన్ని రాసినందుకు శివశంకర్ అనే పర్సన్కి 2022లో సరస్వతి సమ్మాన్ అవార్డ్ ప్రజెంట్ చేశారు. ఇది కూడా అంతే. సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డ్ బై ద హోమ్ మినిస్టర్ అమిత్ షా. రీసెంట్గా హోమ్ మినిస్టర్ మన అమిత్ షా గారు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఒక వ్యక్తికి ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? సో హిజ్ నేమ్ ఈజ్ హేమంత్ కే శ్రీనివాసులు. ఎల్పి హేమంత్ కే శ్రీనివాసులుకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఈ వ్యక్తికి? అండ్ కే శ్రీనివాసులు రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఫర్ లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్. ఇతను రీసెంట్గా లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్కి అపాయింట్ చేశారు. కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్, లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్కి హేమంత్ కే శ్రీనివాసులు అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ హేమంత్ కే శ్రీనివాసులు అనమాట. సో ఈ ఇతన్ని రీసెంట్గా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈ పర్సన్ పేరేంటి? సుక్రితా పాల్ కుమార్. ఎవరు ఇతను? సుక్రితా పాల్ కుమార్. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఫర్ సాల్ట్ అండ్ పెప్పర్. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఫర్ సాల్ట్ అండ్ పెప్పర్ అవార్డ్ని సుక్రితా పాల్ కుమార్కి ఇవ్వడం జరిగింది. రుజుల్ మైని ఎవరు? దిస్ పర్సన్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఏ మిస్ ఇండియా యుఎస్ఏ 2023. సో మిస్ ఇండియా యుఎస్ఏ 2023 ఎవరిని డిక్లేర్ చేశారంటే రిజుల్ మైని. అలాగే ప్రదీప్ కుమార్ దాస్. ఎవరితను? ప్రదీప్ కుమార్ దాస్, హీ నో దట్ హీ వాజ్ ఇరిడా అంటే ఇండియన్ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. హీఈస్ రిసీవ్డ్ ద సిఎండి ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఇతనికి రీసెంట్గా సిఎండి ఇయర్ ఆఫ్ ద అవార్డ్ ప్రజెంట్ చేశారు. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 4 పీపుల్. సవితా లెగాడే గురించి ఏం లేదు. సో హియర్ ద మెయిన్లీ 4 పీపుల్స్ ఆర్ ద సిఎండి ఆఫ్ ద ఇయర్. దట్ ఈస్ ప్రదీప్ కుమార్ దాస్ వాస్ గాట్ దిస్ అవార్డ్. హేమంత్ కే శ్రీనివాసులు ఇతను రీసెంట్గా లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్కి న్యూలీగా అపాయింట్ అయిన డైరెక్టర్. సుక్రితా పాల్ కుమార్ వాజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఫర్ సాల్ట్ అండ్ పెప్పర్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ ఆరోగ్య మైత్రి 8 క్యూబ్ వాజ్ అన్వీల్డ్ ఇన్ విచ్ సిటీ? రీసెంట్గా పోర్టబుల్ హాస్పిటల్ అనమాట. పోర్టబుల్ అంటే దిట్ ఈస్ మూవింగ్ ఆన్ వెహికల్. సో ఒక వ్యాన్లో హాస్పిటల్, ఒక అంబులెన్స్ టైప్ అనమాట. పోర్టబుల్ హాస్పిటల్ అంటే మూవ్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి. అలాంటిది మనం వెహికల్లో ఒక హాస్పిటల్ సెటప్ పెట్టడం అనమాట. ఆరోగ్య మైత్రి 8 క్యూబ్ అంటాం దీన్ని. ఇది పోర్టబుల్ హాస్పిటల్. ద నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఆరోగ్య మైత్రి 8 క్యూబ్. సో అన్వీల్డ్ ఇన్ విచ్ సిటీ? ఇది ఎక్కడ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు, ఎక్కడ ఓపెన్ చేశారంటే విచ్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వేర్ అండి? ఇక్కడ మనకి వారణాసి, గురుగ్రామ్ ఉన్నాయి. ద ఆన్సర్ ఈస్ గురుగ్రామ్. సో గురుగ్రామ్లో ఈ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ ప్రొవైడ్ ద క్రిటికల్ మెడికల్ కేర్ సర్వీసెస్. ఎవరైతే ఎమర్జెన్సీ కేసెస్లో మెడికల్ కేర్ సర్వీసెస్ కావాలి కదా, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద critical medical care services to the remote locations, which is very helpful for the people only. That is this program has inaugurated. The next question is and Pune Prime Minister Narendra Modi has inaugurated the Uttarakhand Global Investor Summit. ఇది ఇందాక చెప్పాను. ఈ సమ్మిట్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? దట్ ఈస్ దెహ్రాడూన్ అండి. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు కొత్తగా హౌస్ ఆఫ్ హిమాలయ అని ఒక బ్రాండ్ని ఓపెన్ చేశారు. హౌస్ ఆఫ్ హిమాలయ బ్రాండ్. సో ఈ బ్రాండ్లో ప్రొడక్ట్స్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. దిట్ ఈస్ ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఇన్నోవేటివ్ ఎఫర్ట్స్ టు టేక్ ద లోకల్ ప్రొడక్ట్స్ టు ఉత్తరాఖండ్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో వాట్ ఆర్ ద లోకల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్ ఈస్ దే ఆర్ ప్రమోటింగ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఉత్తరాఖండ్ స్టేట్లో ప్రొడ్యూస్ అయిన లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హౌస్ ఆఫ్ హిమాలయ బ్రాండ్ పేరుతో ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడం అనమాట. దీనికి ఈ కాన్సెప్ట్ ఏమని పిలుస్తారంటే వోకల్ ఫర్ గ్లోబల్ అంటాం. సో వోకల్ ఫర్ గ్లోబల్. సో వోకల్ ఫర్ లోకల్. సో లోకల్ ప్రొడక్ట్స్ని బాగా ప్రమోట్ చేయాలి. వెన్ ఎవర్ ద లోకల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రమోటెడ్ మీన్స్ ద లోకల్ బికమ్ ద
గ్లోబల్ ప్రొడక్ట్ ఓన్లీ. సో ఇదే మీనింగ్ అనమాట. సో లోకల్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి, దానికి హౌస్ ఆఫ్ హిమాలయ అని బ్రాండ్ పేరు పెట్టారు. ఎప్పుడైతే ఇది ఫేమస్ అవుతాయి ఇప్పుడు గ్లోబల్గా కూడా ట్రేడ్ అవుతాయి. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ ఫర్ గ్లోబల్ అనమాట. సో ఇది రీసెంట్గా ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ని? ఉత్తరాఖండ్ స్టేట్ క్యాపిటల్ ఏదైతే ఉందో డెహ్రాడూన్లో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ సిటీ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా పారా గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2023? సో ఆల్రెడీ డిసెంబర్లో జరిగే ఖేలో ఇండియా గేమ్స్ అనేవి. సో 2023లో ఏ సిటీలో కండక్ట్ చేశారు? సో విచ్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ అండి. ఈ ఖేలో ఇండియాలో మనకి 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇది పారా గేమ్స్ ఇది. ఇంకొకటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఒకటి, ఇంకోటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనమాట. మనకి 2018లో బేసికల్గా ఖేలో ఇండియా గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట. అప్పట్లో అది ఫస్ట్ జరిగింది కూడా న్యూఢిల్లీలో జరిగింది. సో ఏ స్టేట్కి ఎక్కువ మెడల్స్ వచ్చాయంటే హర్యానా స్టేట్కి ఎక్కువ మెడల్స్ వచ్చాయి. ఈ హర్యానాకి 2018లో అలాగే 2021లో ఎక్కువ మెడల్స్ గెలిచింది హర్యానానే. జరిగింది కూడా ఎక్కడ? 2018, 2021 అనమాట. ఈ రెండు 2018, 2021 2021 మనకి 18లో ఎక్కడ జరిగాయి ఖేలో ఇండియా గేమ్స్? విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగాయండి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి. ఎప్పుడు? 2018లో అనమాట. దాని తర్వాత మళ్ళీ 2019లో జరిగాయి, మహారాష్ట్ర స్టేట్లో జరిగాయి. తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా కూడా 2018, 2021లో ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కువగా మెడల్స్ గెలిచింది ఎవరు? సో 18లో జరిగింది న్యూఢిల్లీలో, ఎక్కువ మెడల్స్ గెలిచింది హర్యానానే. 2021లో ఖేలో ఇండియా గేమ్స్ మహారాష్ట్ర స్టేట్ 2021లో కూడా ఎక్కువ మెడల్స్ గెలిచింది ఎవరండి అంటే 2021లో కూడా ఎక్కువ మెడల్స్ గెలిచింది హర్యానా స్టేటే. హర్యానా తర్వాత ప్రతిసారి 2019 కానీ 2020 అవ్వచ్చు, 2022 కానీ ఈవెన్ 23లో కూడా ఎక్కువ మెడల్స్ గెలిచింది మాత్రం మహారాష్ట్ర స్టేట్ అనమాట. ఓకే, సో రీసెంట్గా 2023కి సంబంధించి ఖేలో ఇండియా గేమ్స్ 2024లో జరిగాయి, మన జనవరి మంత్లోనే. సో ఎక్కడ కండక్ట్ చేశారు? 2023లో జరగాల్సిన ఖేలో ఇండియా గేమ్స్ని తమిళనాడు స్టేట్లో కండక్ట్ జరిగారు. కన్ఫ్యూజ్ అవ్వదండి. 2018లో ఖేలో ఇండియా గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఫస్ట్ టైం ఢిల్లీలో జరిగాయి, ఎక్కువ మెడల్స్ గెలిచింది హర్యానా. ఇదే హర్యానా 2021లో జరిగిన ఖేలో ఇండియా గేమ్స్లో కూడా ఎక్కువ మెడల్స్ గెలిచింది. రీసెంట్గా 2023లో జరగాల్సిన ఖేలో ఇండియా గేమ్స్ 2024లో కండక్ట్ చేశారు, అది తమిళనాడు. ఇక్కడ కూడా ఎక్కువ మెడల్స్ గెలిచింది ఎవరండి అంటే మహారాష్ట్ర స్టేట్ ఎక్కువగా గెలవడం జరిగింది. సరే, అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ బేసికల్గా 2020లో స్టార్ట్ అయ్యాయి. ఏది? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనమాట. అప్పుడు 2000లో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అది కండక్ట్ చేసింది ఒడిస్సా స్టేట్లో, అది కళింగ యూనివర్సిటీ అనమాట. తర్వాత మళ్ళీ 2022లో ఖేలో ఇండియా గేమ్స్ బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో కండక్ట్ చేశారు. ఎక్కడ? బెంగళూరులో జైన్ యూనివర్సిటీ అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకా మళ్ళీ 2024లో చూడాలి, ఈ సంవత్సరం జరగాలి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి. సో ఓకేనా, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఎప్పుడు జరగల, ఇండియాలో జరిగినాయి మొన్న రీసెంట్గా ఢిల్లీలో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 గేమ్స్ 2024లో తమిళనాడులో జరిగాయి, ఎక్కువ మెడల్స్ గెలిచింది మహారాష్ట్ర స్టేట్ అనమాట. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వి సిటీ హోల్డ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద లార్జెస్ట్ తబలా అసెంబుల్ ఎట్ ద తాన్సిన్ ఫెస్టివల్. బేసిక్గా మన ఇండియాలో తాన్సిన్ ఫెస్టివల్ మధ్యప్రదేశ్ స్టేట్లో చేస్తారు, అది ఎస్పెషల్లీ గ్వాలియర్లో అనమాట. తాన్సిన్ ఒక ఫేమస్ మ్యూజిషియన్, ఇతను చాలా ఫేమస్ వ్యక్తి. ఇతని రిప్రజెంట్ చేస్తూ గ్వాలియర్లో ఏం చేస్తారంటే తాన్సిన్ ఫెస్టివల్ చేస్తారు, ఇది ఒక మ్యూజిక్ ఫెస్టివల్. ఇప్పుడు రీసెంట్గా ఈ తాన్సిన్ ఫెస్టివల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎలా అండి అంటే ఈ ఈవెంట్లో చాలామంది ఈ తబలా వాయించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ వచ్చి 1500 తబలా పర్ఫార్మెన్స్ ఒకేసారి ఇక్కడ జరిగాయి. 1500 తబలా పర్ఫార్మెన్స్, ఇది ఎస్పెషల్గా గ్వాలియర్ ఫోర్ట్లో జరిగిందనమాట. కాబట్టి రీసెంట్గా ఇంతమంది చాలామంది వచ్చి ఒకేసారి 1500 మంది తబలా వాయించడం అంటే ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది, అది గ్వాలియర్ ఫోర్ట్లో చేశారు అదంతా కూడా. సో ఆన్సర్ కూడా గ్వాలియరే అవుతుంది, గ్వాలియర్ మధ్యప్రదేశ్ స్టేట్ కిందకు వస్తుందండి. సరే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యోగా సెంటర్, దాని పేరు స్వార్వేద్ మహామందిర్ ఇన్ విచ్ సిటీ. రీసెంట్గా మన నరేంద్ర మోదీ గారు సో దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సెంటర్ని ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడది? స్వార్వేద్ మహామందిర్, ఇది విచ్ సిటీ? ఏ సిటీలో అది? విచ్ ఇస్ ఇన్ వారణాసి ఓన్లీ. వారణాసిలోనే చాలా పెద్ద యోగా సెంటర్ ఓపెన్ అయింది ఇది. సో అరౌండ్ ఒక 7 ఫ్లోర్స్ అండి, ఇది 20,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేయొచ్చు ఇక్కడ. 20,000 మెంబర్స్ యోగా చేయొచ్చు. మొత్తం 7 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట, విచ్ ఈస్ హ్యావింగ్ ద 7 ఫ్లోర్ బిల్డింగ్. సో ఇట్ ఈస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై నరేంద్ర మోదీ ఇన్ వారణాసి. దెన్ అనదర్ క్వశ్చన్ ఈస్, విచ్ సిటీ హ్యాస్ క్లించ్డ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద లార్జెస్ట్ రీడింగ్ యాక్టివిటీ?
సో ఏసీటీ రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గెలుచుకుంది. దేనికి? లార్జెస్ట్ రీడింగ్ యాక్టివిటీ. లార్జెస్ట్ రీడింగ్ యాక్టివిటీ అంటే ఏంటి సార్ అంటే దగ్గరగా 3066 పేరెంట్స్ అండి. 3666 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల్ని రీడ్ టు దేర్ చిల్డ్రన్స్ టు ప్రమోట్ ద రీడింగ్ కల్చర్. సో ఒకేసారి 3600 మంది పేరెంట్స్ వాళ్ళు ఒక రీడింగ్ సో దే ఆర్ ప్రమోటింగ్ ద రీడింగ్ కల్చర్. సో రీడింగ్ కల్చర్స్ ఇన్ ద సొసైటీ టు ద చిల్డ్రన్స్. సో వాళ్ళ పిల్లలతో కలిసి ఒక 3600 మంది పిల్లలు వాళ్ళు పేరెంట్స్ ఒక స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేశారనమాట. సో దే ఆర్ స్టోరీ టెల్లింగ్ అంటే ఒక బుక్స్ని చదివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ జరిగింది. సో అది ఇంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కలిసి ఒక స్టోరీ టెల్లింగ్ రీడింగ్ యాక్టివిటీని ఈ ప్లేస్లో కండక్ట్ చేశారు. సో అది ఎక్కడ అండి అంటే ద ప్లేస్ ఈస్ పూణే అనమాట. ద ఆన్సర్ ఈస్ పూణే. సో దట్ 3066 పేరెంట్స్ read to their children to promote the reading culture in the society through the storytelling. సో సొసైటీలో ఒక రీడింగ్ కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం త్రూ రీడింగ్ అనమాట, రీడింగ్ కల్చర్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేశారనమాట. అరౌండ్ దట్స్ వై ఇట్ ఈస్ క్రియేటెడ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పూణే. సో ఇది పూణేలో ఎస్పీ కాలేజ్ ఉంది పూణేలో, అక్కడ కండక్ట్ చేశారనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ సిటీ హ్యాస్ టాప్డ్ ఇన్ ద గ్లోబల్ పొల్యూషన్ ర్యాంకింగ్ విత్ 470 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ అయింది. సో ఈ రిపోర్ట్లో 470 పర్టికులర్ మ్యాటర్, చాలా ఎక్కువ పొల్యూషన్ అనమాట, హై లెవెల్ ఆఫ్ పొల్యూషన్తో ఏ సిటీ టాప్లో ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ లాహోర్ అండి. లాహోర్లో జనరల్గా వీళ్ళు చెప్పిన పొల్యూషన్ ఎంతైతే ఒక పిఎం 2.5 అంటాం. పిఎం 2.5 అంటే పిఎం పర్టికులర్ మ్యాటర్ 2.5. ఇది పొల్యూషన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. వీళ్ళు ఒక లిమిట్ ఇచ్చున్నారు, అంటే ఒక క్యూబిక్ మీటర్కి ఇన్ని మైక్రోగ్రామ్స్ పొల్యూషన్ రిలీజ్ అవ్వాలి అని 2005లో 2015లో చెప్పడం జరిగింది. బట్ కానీ రీసెంట్గా జరిగిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ఒక క్యూబిక్ మీటర్కి ఒక క్యూబిక్ గ్రామ్కి దగ్గరగా 60 మైక్రోగ్రామ్స్ ఆఫ్ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఎక్కువ అనమాట. ఒక క్యూబిక్ మీటర్ ఎంత ఉంటుంది, దాంట్లో 60 మైక్రోగ్రామ్స్ ఆఫ్ పొల్యూషన్ రిలీజ్ అవ్వడం ఏంటి, ఇది అనుకున్న దానికంటే కూడా చాలా రెట్లు ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. సో అది ఏ సిటీ అది అంటే విచ్ ఈస్ లాహోర్ అనమాట. లాహోర్ ఈజ్ ఇన్ ఫస్ట్ ర్యాంకింగ్. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్లో లాహోర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విచ్ ఈస్ వెరీ హజార్డస్ ద డిక్లేర్డ్ లాహోర్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. 470 పాయింట్స్ రైజ్ అయిందనమాట పొల్యూషన్స్ ఇక్కడ. ఇది చాలా ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ హైయెస్ట్ పొల్యూషన్ సిటీ ఇన్ ద వరల్డ్ వీ కెన్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఢిల్లీ అనమాట. థర్డ్ ప్లేస్ గోస్ టు కరాచీ. సో పాకిస్తాన్లో 2 ప్లేస్లో ఉన్నాయి, లాహోర్ ఒకటి, కరాచీ. ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేసెస్. ఢిల్లీ బిలాంగ్స్ టు ఇండియా విచ్ ఈస్ ఇన్ సెకండ్ ప్లేస్. సో హీ హ్యావ్ ద బేసికలీ వాట్ ఆర్ ద గైడ్లైన్స్ దిస్ సెట్. సో బేసికల్గా వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్, WHO చెప్పిన పొల్యూషన్ రికార్డ్ బేస్ చేసుకుంటే WHO చెప్పిన పొల్యూషన్ పార్టికులర్ పిఎం 2.5 అనేది ఎంత ఉండాలో, కానీ యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉందో అది WHO చెప్పిన దానికంటే కూడా 15 టైమ్స్ ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. సో దట్స్ వై లాహోర్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, ఢిల్లీ సెకండ్ ప్లేస్, కరాచీ ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. Then another question is, see, India's largest state has announced the ambitious plans to construct the nation's inaugural AI city in which city? సో దేశంలోనే మొట్టమొదటిసారి నేషనల్ ఏఐ సిటీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనమాట. సో ఎక్కడ, ఏ స్టేట్లో అండి అంటే ఏ స్టేట్లో ఉత్తరప్రదేశ్, ఎస్పెషలీ లక్నో అనమాట. సో ఇది ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ ఏది, ఇండియాలో లార్జెస్ట్ స్టేట్ ఏది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ అనౌన్స్డ్ ద అంబిషియస్ ప్లాన్స్ టు కన్స్ట్రక్ట్ ద నేషన్స్ ఇనాగురల్ ఏఐ సిటీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, విచ్ ఈస్ హ్యావింగ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఐ ఎక్విప్మెంట్స్. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ దే ఆర్ ఫోకసింగ్ ఏఐ టెక్నాలజీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఒక హబే క్రియేట్ చేస్తున్నారనమాట, అది ఎక్కడ, లక్నోలో క్రియేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వేర్ ద ఉత్తరప్రదేశ్? లక్నో. ఇట్ ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ యూపీ. సో లక్నో అనేది మన రాజ్నాథ్ సింగ్ యొక్క కాన్స్టిట్యుయెన్సీ కూడా, మన డిఫెన్స్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ లక్నో. సో విచ్ స్టేట్ హ్యాస్ సెక్యూర్డ్ ద 9 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్? ఒక స్టేట్కి 9 గిన్నీస్ రికార్డులు వచ్చాయి వేరు కేటగిరీలో. అది ఏ స్టేట్ ఏది అంటే అస్సాం అనమాట. ఎందుకలా? రీసెంట్గా అస్సాంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ జరిగింది. మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ఏ ప్రోగ్రాంలో పార్ట్గా కండక్ట్ చేశారంటే ద మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద అంటే ద పార్ట్ ఆఫ్ అమృత్ భిక్షా ఆందోళన్. As a part of Amrit Bhiksha Andolan, there is a huge Guinness World Record was created. చాలా గిన్నీస్ దీంట్లో పాటుగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కండక్ట్ చేశారు. అట్ ద పార్ట్ ఆఫ్ దిస్ డ్రైవ్ నియర్లీ 1,11,17,781
శాంప్లింగ్స్ వాస్ ప్లాంటెడ్. దట్ ఈస్ శాంప్లింగ్స్ అంటే మొక్కలు నాటారనమాట. దగ్గర దగ్గరగా 1,11,17,781 మొక్కలు నాటడం జరిగింది. ఇలా చేసి ఇది ఒక మెగా ప్లాంటేషన్ డ్రైవ్. ఇలాంటి వేరియస్ కేటగిరీస్‌లో అస్సాం స్టేట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. వన్ డేలో ఇన్ని మొక్కలు నాటడం అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఇట్ ఈస్ క్రియేటెడ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అలా 9 కేటగిరీలో ఇచ్చారు. సో ఎస్పెషల్లీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హాస్ రిసీవ్డ్ దిస్ అవార్డ్ అండ్ సర్టిఫికేషన్ ఓన్లీ. ఈ సర్టిఫికేట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గర్బా ఆఫ్ విచ్ ఆఫ్ ద స్టేట్? గర్బా అనేది బేసికల్‌గా ఒక సిటీ. అలాగే ఇది ఒక డాన్స్ కూడా. గర్బా ఆఫ్ which state has been inscribed in the representative list of intangible cultural heritage of the humanity by UNESCO? గర్బా అనేది గుజరాత్ స్టేట్లో ఇది ఒక ఫేమస్ డ్యాన్స్ ఇది గర్బా. సో ఈ డ్యాన్స్ని రీసెంట్గా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా డిక్లేర్ చేశారు. ఎవరు? యునెస్కో. ఇలాంటి ఇలాంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో 15 ఉన్నాయి, ఇంక్లూడింగ్ దిస్ వన్ 15th అనమాట. సో ఇది ఎవరు డిక్లేర్ చేశారు? యునెస్కో అండి. అది ఎక్కడ? గుజరాత్ స్టేట్లో వస్తుంది. ద ఆన్సర్ ఈస్ గుజరాత్. So the answer should be Gujarat state. Yeah. The next question. Next question is which state CM launched the Amma Bank? Amma Bank చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అమా బ్యాంక్ ని రీసెంట్ గా ఎవరు లాంచ్ చేశారు? ద స్కీమ్స్ టు ప్రొవైడ్ ద కాంప్రహెన్సివ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ఎవ్రీ గ్రామ పంచాయతీస్. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అమా బ్యాంక్ అనేది మ్యాండేటరీ అనమాట. ప్రతి గ్రామ పంచాయతీలో అమా బ్యాంక్ అనేది ఒకటి ఇనాగ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. అమా బ్యాంక్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంకింగ్ కాదండి. దేర్ కస్టమర్ సర్వీస్ పాయింట్ బేసికలీ. సో బేసికల్గా చాలా విలేజెస్లో బ్యాంక్స్ లేవు మన ఇండియాలో. నో దట్ వన్. ఇది ఒడిశా స్టేట్ తీసుకున్న ఒక డిసిషన్ ఇది. ఒడిశాలో చాలా ప్లేసెస్లో బ్యాంకులు లేవు. వాళ్ళ పంచాయతీలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది విలేజెస్, సో మెనీ విలేజెస్ ఆర్ దేర్. బట్ మ్యాచ్ చేసే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానీ ఎన్ని బ్యాంక్స్ ఇక్కడ లేవు అనమాట. అందుకని గుజరాత్ గవర్నమెంట్, ఒడిశా గవర్నమెంట్ మన నవీన్ పట్నాయక్ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. అమా బ్యాంక్ స్టార్ట్ చేద్దాం. ఈ బ్యాంక్ ఏంటి? కస్టమర్ సర్వీస్ పాయింట్ అనమాట. ఇక్కడ మీరు బేసికల్గా చేసే మేజర్ సర్వీసెస్ చేయొచ్చు. మీరు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు, కార్డ్ టు కార్డ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆధార్ టు ఆధార్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చెక్ చేయొచ్చు, మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇలాంటి బేసిక్ సర్వీసెస్ అన్ని కూడా ఈ బ్యాంక్లో మనం చేయొచ్చు అనమాట. అది ఒరిస్సా స్టేట్లో స్టార్ట్ చేసిన టాపిక్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మంచి టాపిక్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నా విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద మహాలక్ష్మి స్కీమ్? ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పొచ్చు ఈజీలీ. ద ఆన్సర్ షుడ్ బి తెలంగాణ స్టేట్. సో తెలంగాణ స్టేట్లో ఫీమేల్ పర్సన్స్కి, ఆడపిల్లలకి, లేడీస్కి, అలాగే ట్రాన్స్జెండర్స్కి మహాలక్ష్మి స్కీమ్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అనమాట. ఎస్పెషల్లీ అంటే అన్ని ఏసీ బస్సుల్లో కూడా కాదండి, సూపర్ లగ్జరీ ఆ పైన ఉన్న కేటగిరీ బస్సులకు అప్లికబుల్ కావు. సో మన ఎక్స్ప్రెస్ బస్ అవ్వచ్చు, డీలక్స్ కానీ, దాని అలాగే ఆర్టీసీ మన సిటీ బస్సులు కానీ, వీటిలో ఫీమేల్ పర్సన్స్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. విచ్ ఈస్ ఆన్ December 9th ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఈ ఈ ఈ ఫైల్ మీద సైన్ చేసి మహాలక్ష్మి స్కీమ్ని ఇనాగ్రేట్ చేశారనమాట. సరే, రేవంత్ రెడ్డి ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. వీ నో దట్ వన్. సో విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ 18 జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇన్ సింగిల్ డే. ఒకే రోజు 18 ప్రొడక్ట్స్కి జిఏ ట్యాగ్ వచ్చిందనమాట ఒక స్టేట్లో. ఏ స్టేట్లో 18 ప్రొడక్ట్స్కి ఒకే రోజు జిఏ ట్యాగ్ వచ్చిందంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ఇక్కడేగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కూడా స్టార్ట్ అయింది. ఇదే ప్లేస్లో ఈ స్టేట్కి సంబంధించి 18 ప్రొడక్ట్కి జిఏ ట్యాగ్ వచ్చింది ఒకే రోజు. అలాంటి వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జస్ట్ చాలా ఉన్నాయి, మనకు అంత అవసరం లేదు అవన్నీ కూడా. జస్ట్ యూ కెన్ హ్యావ్ ద వన్ లుక్ అనమాట. రెడ్ రైస్ ఒకటి, ఉత్తరాఖండ్లో రెడ్ రైస్ పండుతుంది. ఆ రెడ్ రైస్కి అలాగే బీరింగ్ టీ అనమాట. బిరాగ్ టీ. సో బిరాగ్ టీకి వచ్చింది. తర్వాత బురాన్స్ షర్బత్ అంటే ఒక తీర్థం అంటాం కదా, బురాన్ షర్బత్ ఒకటి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇక్కడ. సో దట్ ఈస్ అల్మోరా లఖురీ చిల్లీ అంటారు. తర్వాత లఖరీ చిల్లీ అనమాట. అల్మోరా లఖరీ చిల్లీ, లఖోరీ చిల్లీ అనమాట. లఖోరీ చిల్లీ, అల్మోరా లఖోరీ చిల్లీ, రెడ్ రైస్, బీరింగ్ టీ అండ్ బురాన్స్ షర్బత్. సో ఇలా చాలా వాటికి రీసెంట్గా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సరే, ఉత్తరాఖండ్ స్టేట్ ఆన్సర్. పుష్పర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్కి సీఎంగా యాక్ట్ చేస్తున్నారు. సో విచ్ స్టేట్ హ్యాస్ అ టాప్ రిసిప్ట్ ఆఫ్ ద ఎఫ్డిఎస్ ఇన్ ఇండియా? మన ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎఫ్డిఎస్ అనేవి? మన ఇండియాలో ఎఫ్డిఎస్ ఎక్కువగా ఏ స్టేట్లో ఎక్కువ ఇన్వైట్ అవుతున్నాయి, ఏ స్టేట్లో ఎక్కువ పెడుతున్నారు ఎఫ్డిఎస్ అనేది? సో అవుట్ ఆఫ్ ది హియర్ ఆన్సర్ షుడ్ బి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర. సో ఇక్కడ కర్ణాటక అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. కర్ణాటక ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు దట్ ఈస్ మహారాష్ట్ర స్టేట్ అండి. మహారాష్ట్రలో ఎక్కువ ఎఫ్డిఎస్ వస్తున్నాయి. తర్వాత థర్డ్ ప్లేస్లో గుజరాత్ స్టేట్ ఉంది, సెకండ్లో కర్ణాటక స్టేట్ అనమాట.
సో సరే, మన ఇండియాలో ఎఫ్డిఎస్ అనేది ఎక్కువ ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి? విచ్ కంట్రీ హాస్ డూయింగ్ ద మోర్ ఎఫ్డిఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ? ద ఆన్సర్ ఈజ్ సింగపూర్. సింగపూర్ మన ఇండియాలో ఎఫ్డిఎస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్న కంట్రీ సింగపూర్. తర్వాత మనం మారిషస్ కంట్రీ కూడా ఉంది. సో మారిషస్ కంట్రీ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ అండి. తర్వాత యుఎస్ఏ ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ గోస్ టు యుఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, విచ్ ఈస్ ఇన్ ఫోర్త్ ప్లేస్. ఈ 4 సిటీస్ అనేది మన ఇండియాలో ఎక్కువ ఎఫ్డిఎస్ని ఇన్వైట్ చేస్తున్న ప్లేసెస్. సింగపూర్ ఒకటి, మారిషస్, యుఎస్ఏ అండ్ యుఏఈ. దీస్ ఆర్ ద 4 మేజర్ ప్లేసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్డిఎస్. సో దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ పాయింట్ అది ఎఫ్డిఎస్ గురించి. దెన్ అలాగే ఇంకా దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్. సో అయోధ్య రైల్వే జంక్షన్ పేరు మార్చారు, ఆల్రెడీ మీకు చెప్పాను. అది అయోధ్య ధామ్గా పేరు మార్చడం జరిగింది, విచ్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ హ్యాస్ ఇండియా ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పెట్రో క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ? ఏ స్టేట్ని పెట్రో క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీగా డిక్లేర్ చేశారు? ఆన్సర్ ఆబ్వియస్లీ గుజరాత్. ఎందుకంటే గుజరాత్లో మనకి పెట్రోల్ రిఫైనరీస్ బాగా స్టార్ట్ అయినాయి. రిలయన్స్ యొక్క పెట్రోల్ రిఫైనరీ జామ్నగర్లో ఉంది. జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళక పెట్రోల్ రిఫైనరీ ఓపెన్ చేసి ఉన్నారు. ఆల్రెడీ ఇది రన్ అవుతుంది. లార్జెస్ట్ కెపాసిటీ ఆఫ్ పెట్రోల్ రిఫైనరీ. తర్వాత ఇంకా మనకి ఓఎన్జీసీ పెట్రో ఎడిషన్స్ కూడా, ఓఎన్జీసీ పెట్రో ఎడిషన్ లిమిటెడ్ ఒకటి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఒకటి, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ స్టేట్లోనే ఉన్నాయి. సో నాట్ మధ్యప్రదేశ్ అండి, సారీ, గుజరాత్లో జామ్నగర్లో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క పెట్రోల్ రిఫైనరీ ఉంది. అలాగే ఓఎన్జీసీకి సంబంధించిన న్యాచురల్ గ్యాస్ రిఫైనరీస్ ఒకటి, పెట్రోల్ ఎడిషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ గుజరాత్లో ఉన్నాయి. కాబట్టి గుజరాత్ని పెట్రో క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. పెట్రో క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అనేది ఇదేంటారంటే గుజరాత్ స్టేట్ అంటారండి. ఇదే గుజరాత్లో సూరత్లో డైమండ్ బూట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు సూరత్ డైమండ్ బ్రౌస్ని రీసెంట్గా ఓపెన్ చేశారు. 7 లక్షల మీటర్ల 7 lakhs స్క్వేర్ మీటర్స్ యొక్క లెంత్లో ఓపెన్ చేశారు. 380+ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఓపెన్ అయింది. ఇది ఇండియా వరల్డ్లోనే బిగ్గెస్ట్ డైమండ్ జ్యువెలరీ మర్చెంట్స్ ఉంటారు దీంట్లో. చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా షాపులు ఉన్నాయి అనమాట, మధ్య గోల్డ్ షాప్స్ ఇవన్నీ కూడా. చాలా ఇదొక 380 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వరల్డ్లోనే ఇంత పెద్ద డైమండ్ జ్యువెలరీ షాప్ అనేది ప్రపంచంలో ఇంకెక్కడా లేదండి. అది రీసెంట్గా గుజరాత్లో సూరత్ అనే ప్లేస్లో నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద థర్డ్ మోస్ట్ వాల్యుబుల్ టొబాకో కంపెనీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద మూడో పొగాకు ఉత్పత్తి కంపెనీ, మోస్ట్ వాల్యుబుల్ టొబాకో బ్రాండ్ ఇన్ ద వరల్డ్, థర్డ్ మోస్ట్ వాల్యుబుల్ టొబాకో బ్రాండ్ ఇన్ ద కంట్రీ, దట్ ఈస్ ఐటీసీ అనమాట. సో ఐటీసీ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీని బీట్ చేసి థర్డ్ ప్లేస్కి వచ్చింది ఐటీసీ. ఫిలిప్స్ మారిస్ ఇంటర్నేషనల్ అనేది ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, విచ్ ఈస్ అన్ యుఎస్ఏ. ఇది యుఎస్ఏ టొబాకో కంపెనీ ఫస్ట్ ప్లేస్ అండి. తర్వాత అల్ట్రియా గ్రూప్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. Altria Group in second place and Philips Morris International is in first place and British American Tobacco which is there earlier in third place. Now ఇప్పుడు బ్రిటిష్ అమెరికన్ టొబాకో లిమిటెడ్ ని ఐటీసీ వాళ్ళు బీట్ చేసి ప్లేస్ లోకి వచ్చారు. ఇది మోస్ట్ వాల్యుబుల్ టొబాకో కంపెనీ. అయితే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్? మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ వచ్చి యాపిల్ అనమాట. సో యాపిల్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్. అదే మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఏది? విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బ్రాండ్? సో రీసెంట్గా స్ట్రాంగెస్ట్ బ్రాండ్ కూడా డిక్లేర్ చేసింది వీచాట్ అనేది స్ట్రాంగెస్ట్ బ్రాండ్ అండి. మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అయితే యాపిల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది. థర్డ్ ప్లేస్లో గూగుల్ అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్. మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఒకటి వీచాట్, తర్వాత యూట్యూబ్ ఈజ్ అ మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్, తర్వాత దెన్ ఈజ్ అగైన్ గూగుల్. సో ఇవన్నీ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్, ఇవైతే వాల్యుబుల్ బ్రాండ్స్ అనమాట. అలాగే మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్ ఏది? మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్ వచ్చి, సో విచ్ ఈస్ ద కంపెనీ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్ అండి? సో దట్ ఈస్ టీసీఎస్ కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ కంపెనీస్, ఇవన్నీ కూడా మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్స్గా ఉన్నాయి. టీసీఎస్ కంపెనీ అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ అనమాట. ఇన్ఫోసిస్ అలాగే మళ్ళీ హెచ్సిఎల్ కంపెనీ, ఇవన్నీ కూడా 9th ప్లేసెస్లో ఉన్నాయి. బట్ ఫస్ట్ ప్లేస్లో టీసీఎస్, సెకండ్ ప్లేస్లో ఇన్ఫోసిస్, మోస్ట్ వాల్యుబుల్ ఐటీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సారీ, మోస్ట్ వాల్యుబుల్ ఐటీ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో టీసీఎస్ కాదు, సారీ, ఎసెంచర్ కంపెనీ ఇస్ దేర్. మోస్ట్ వాల్యుబుల్ ఐటీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది? ఎసెంచర్ అనమాట. సెకండ్ ప్లేస్లో టీసీఎస్ కంపెనీ, థర్డ్ ప్లేస్లో ఇన్ఫోసిస్ అండి. సో దే రిమెంబర్ దిస్ పాయింట్, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్ ఫస్ట్ ప్లేస్లో వరల్డ్ వైడ్గా ఎసెంచర్, సెకండ్ ప్లేస్లో టీసీఎస్, థర్డ్ ప్లేస్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. దిస్ ఈస్ జనవరి మంత్లో వచ్చిన వన్ ఆఫ్ ద అప్డేట్ అది. సో విచ్ కంపెనీ హ్యాస్ అసోసియేటెడ్ విత్ ద యాక్సిలరేటింగ్ ఇండియా పొటెన్షియల్ టు అడ్రస్ ద గ్లోబల్ ఎక్స్ఆర్ ఆపర్చునిటీ రిపోర్ట్? గ్లోబల్ XR opportunity report. So global XR opportunity report anta, the report will mainly provide the detailed market analysis and
రీటైల్ మార్కెట్ అనాలిసిస్ అండ్ ఫోకస్ ఆన్ కీ ఆస్పెక్ట్స్ జస్ట్ యాజ్ ద లీడింగ్ కంపెనీస్, అలాగే ప్రొడక్ట్ సర్వీసెస్ టైప్ కానీ లీడింగ్ ప్రొడక్ట్ అప్రిసియేషన్స్, వీటి గురించి ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసే ఒక రిపోర్ట్ ఇది. గ్లోబల్ ఎక్స్ఆర్ ఆపర్చునిటీ రిపోర్ట్ అనేది ఏం మాట్లాడుతుందండి అంటే ఇట్ విల్ మెయిన్లీ ప్రొవైడ్ ద డీటెయిల్ మార్కెట్ అనాలిసిస్ అండి. అబౌట్ దేని గురించి మార్కెట్ అనాలిసిస్ చేస్తుంది, లీడింగ్ కంపెనీస్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో. సో యాజ్ పర్ ద లీడింగ్ కంపెనీస్ వాట్ ఈస్ ద మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్. సో ఆ కంపెనీస్ లీడింగ్ కంపెనీస్ యొక్క ఎలా ఉన్నాయో వాటి గురించి ఒక మార్కెట్ అనాలిసిస్ చేస్తుంది అనమాట. అలాగే వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు వాటి గురించి, ఒక టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, తన ప్రొడక్ట్స్ ఏంటి, వాటన్నిటి గురించి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తే దాని గ్లోబల్ ఎక్స్ఆర్ ఆపర్చునిటీ రిపోర్ట్ అంటాం. సో ఏ కంపెనీ రీసెంట్గా విచ్ కంపెనీ హ్యాస్ అసోసియేటెడ్ విత్ ద యాక్సిలరేటింగ్ ఇండియాస్ పొటెన్షియల్ టు అడ్రస్ ద గ్లోబల్ ఎక్స్ఆర్ ఆపర్చునిటీ రిపోర్ట్? ద ఆన్సర్ ఈజ్ విచ్ ఇస్ మెటా. ఫేస్బుక్ ఫౌండర్ మెటా అనమాట. వాళ్ళు రీసెంట్గా గ్లోబల్ ఎక్స్ఆర్ ఆపర్చునిటీ, ఎందుకంటే వాళ్ళంతా ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నారు. మెటా వాళ్ళు కొత్తగా మెటావర్స్ అనే కాన్సెప్ట్లో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్ 7 years నుంచి మెటా వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకి ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, అలాగే వెర్చువల్ రియాలిటీస్, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఏదైతే లీడింగ్ గ్లోబల్ బ్రాండ్ ఉంటుందో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాటి మీద వాడు ఎలాంటి కాన్సెప్ట్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ అనాలిసిస్ చేస్తూ కొన్ని రిపోర్ట్లు రిలీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? మెటా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంపెనీ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ మైక్రోసాఫ్ట్ టు యూజ్ అ జనరేటివ్ ఏఐ టు ఎంపవర్ ద నెక్స్ట్ జనరేట్ సొల్యూషన్ ఫర్ ద ఎంటర్ప్రైజెస్? సో ఏ కంపెనీ రీసెంట్గా మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయ్యి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ జన్ సొల్యూషన్ ఎంటర్ప్రైజెస్ని స్టార్ట్ చేసిందంటే దట్ ఈస్ కోఫెడ్స్ లిమిటెడ్. ఇది ఒక ఇండియన్ కంపెనీ, ఇది కోఫెడ్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కోఫెడ్స్ లిమిటెడ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్ ఏఐ కొలాబరేటెడ్ ఫర్ ద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ద న్యూ ఐడియాలజీస్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆప్టిమైజింగ్ ద ప్రాసెస్ ఎట్ ద స్కేల్. బేసికల్గా ఇది కొత్త ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అనమాట. ఇట్ ఈస్ అంతే, మోస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు, జనరేటివ్ ఏఐ అంటున్నాం, నెక్స్ట్ జనరేషన్ జనరేటివ్ ఏఐ అని పిలుస్తున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కాన్సెప్ట్స్ అనమాట. చాలా ఫాస్ట్గా అడ్వాన్స్డ్ వర్షన్స్లో సొల్యూషన్స్ని ఒక కొరికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం, ఇది ఒక క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనమాట. ఇట్ ఈస్ బేసికలీ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ విచ్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీన్ని రీసెంట్గా కోఫెడ్స్ లిమిటెడ్ మైక్రోసాఫ్ట్తో కలిసి కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జాయింట్లీ బిల్డ్ బై ఐబిఎం అండ్ నాసా. ఐబిఎం నాసా ఇద్దరు కలిసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని లాంచ్ చేశారు. ఆ టూల్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. దట్ ఈస్ వాట్సోనిక్స్ ఏఐ, వాట్సోనిక్స్.ai. బేసికలీ ఈ వాట్సోనిక్స్.ai అనేది ఏం చేస్తుందండి అంటే ఇట్ విల్ మానిటర్ ద ఎర్త్ ఫ్రమ్ స్పేస్ నుంచి ఈ టూల్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉందో స్పేస్ నుంచి మన ఎర్త్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మన వెదర్ కండిషన్స్ని మానిటర్ చేయడం కానీ, ఇక్కడ ఎలాంటి లైక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఇట్ విల్ డూయింగ్ ద సమ్ ప్రిడిక్షన్ అబౌట్ ద ఫ్యూచర్ బికాస్ ఎన్విరాన్మెంటల్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ద కంట్రీ. ఈ ఎన్విరాన్మెంట్ వల్ల ఎటువంటి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎన్విరాన్మెంట్ వల్ల ఫ్యూచర్లో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తాను అనమాట వాట్సోనిక్స్.ai. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది నాసాను ఐబిఎం ఇద్దరు కలిసి లాంచ్ చేశారు దీన్ని. ఓకే, వెరీ గుడ్. సో హూ హ్యాస్ వన్ ద యుఏఈ గ్రేట్ అరబ్ మైండ్స్ అవార్డ్ ఇన్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఒక అవార్డు ఇస్తున్నారు, దాన్ని యుఏఈ గ్రేట్ అరబ్ మైండ్స్ అవార్డ్ అంటారు. ఇది ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఇస్తారు. ఇది ఎవరికి ఇచ్చారు రీసెంట్గా? ఈ అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారంటే విన్సీ లారెడ్ అనే వ్యక్తికి ఇచ్చారు. సో ఇతని పేరు వాసిని లారెడ్జ్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ అవార్డ్. ఇతను ఎవరు? ఒక అల్జేరియా నావెలిస్ట్ అనమాట. అల్జేరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఇతను. ఈజ్ వన్ ఆఫ్ ద అల్జేరియన్ నావెలిస్ట్. షీ రిసీవ్డ్ దిస్ అవార్డ్ ఓన్లీ. ఓకే, ఆ వ్యక్తికి ఇచ్చారు ఈ అవార్డుని. దీన్ని అరబ్ నావెల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అవార్డుని ఈ గ్రేట్ అరబ్ మైండ్స్ అనే అవార్డు ఏదైతే ఉంది చూసారా, ఈ గ్రేట్ అరబ్ మైండ్స్ అనే అవార్డుని అరబ్ నావెల్ అనే పేరుతో కూడా పిలుస్తాం, అరబ్ నావెల్. సో ఇది అరేబియన్ కల్చర్లో నావెల్స్ రాసినందుకు కానీ అలాంటి వాటికి అనమాట, అరేబియన్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తున్నందుకు, సో నావెల్స్ రాసినందుకు ఇస్తారు ఎస్పెషల్లీ ఈ నావెల్. అది అరేబియన్ లాంగ్వేజ్లో రాసిన వ్యక్తికి. సో కాబట్టి రీసెంట్గా ప్రొఫెసర్ వసిని లారెడ్జ్ అనే వ్యక్తికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ ఆర్ట్ అనమాట. సో దిస్ అవార్డ్ ఈస్ నోన్ యాజ్ అరబ్ నావెల్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పూనం ఖేత్రపాల్ సింగ్ అనే ఒక పేరు కనబడుతుంది కదా, పూనం ఖేత్రపాల్ సింగ్. ఈ వ్యక్తి ఎవరండి అంటే హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ సెలెక్టెడ్ యాజ్ ఏ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ద WHO. సో మన రీజనల్ డైరెక్టర్ ఆఫ్ WHO ఫ్రమ్ ఇండియా.
సో ఇండియా నుంచి ఒక వ్యక్తిని రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. పూనం ఖేత్రపాల్ సింగ్ని అపాయింట్ చేశారు. ఫస్ట్ ఇండియన్ అనమాట, సెలెక్టెడ్ ఫర్ ద రీజనల్ డైరెక్టర్ ఫర్ డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎస్పెషల్గా ఒక వ్యక్తి రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు డబ్ల్యూహెచ్ఓకి. ఆ వ్యక్తి పేరు పూనం ఖేత్రపాల్ సింగ్ అనమాట. సో రీసెంట్గా ఈ పూనం ఖేత్రపాల్ సింగ్ ఒక అవార్డు వచ్చింది, నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ అని. నేషనల్ ఆర్డర్ ఆఫ్, ఐ విల్ రైట్ డౌన్ హియర్, నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ అవార్డ్ అనమాట. ఈ అవార్డుని తనకి ఎవరు ఇచ్చారు? భూటాన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రజెంట్ చేశారు రీసెంట్గా. భూటాన్ కింగ్ ప్రెజెంటెడ్ దిస్ నేషనల్ ఆర్డర్ మెరిట్ గోల్డ్ అవార్డ్ టు పూనం ఖేత్రపాల్ సింగ్. అలాగే డాక్టర్ శ్రీనివాస్ మాలిక్ ధారావత్, ఇతను ఎవరు? ఇతనికి రీసెంట్గా విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు అనమాట. సో ఈ వ్యక్తికి ఇచ్చారు. సో బేసికల్గా ఇతనికి రీసెంట్గా 54th నేషనల్ సమిట్ న్యూఢిల్లీలో జరిగింది. 54th నేషనల్ సమిట్ అనమాట. 54th నేషనల్ సమిట్ రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. అక్కడ ఈ పర్సన్కి విజనరీ లీడర్ అవార్డు ప్రజెంట్ చేశారు. ఎవరికి? శ్రీనివాస నాయక్ ధార్వంత్. అలాగే రిజుల్ మైనీ వ్యక్తి గురించి ఆల్రెడీ చెప్పాను. మిస్ ఇండియా యుఎస్ 2023కి మిస్ ఇండియా యుఎస్గా రిజుల్ మైనీ అనే వ్యక్తిని తీసుకోవడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ద గర్ల్స్ ఫ్రమ్ కేజీ టు పీజీ. సో కిండర్ గార్డెన్ నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఒక స్టేట్ అందరి ఆడపిల్లలందరికీ కూడా కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ అని అనౌన్స్ చేశారనమాట. ఇంతకీ ఏ స్టేట్ అది? ద ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ స్టేట్కి రీసెంట్గా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే సీఎం అయ్యారు, మీ అందరికీ తెలుసు. సో రాజస్థాన్ స్టేట్ చీఫ్ మినిస్టర్గా ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అపాయింట్ అయ్యారు. తర్వాత వీళ్ళు పార్టీలో మేనిఫెస్టోలో కొన్ని ఎలక్షన్స్ ప్రామిస్ చేసి ఉంటారు కదా. సో ఆ పార్టీగా వీళ్ళు అక్కడున్న ఆడపిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని ఒక అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట. సో అలా ఇంతకీ రాజస్థాన్ స్టేట్కి అపాయింట్ అయిన సీఎం పేరు భజన్ లాల్ శర్మ అనమాట. భజన్ లాల్ శర్మ. మధ్యప్రదేశ్ సీఎం పేరేంటి? మోహన్. హిస్ నేమ్ ఈజ్ మధ్యప్రదేశ్ సీఎం నేమ్ మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్కి మోహన్ యాదవ్ని అపాయింట్ చేశారు. వీ నో దట్ వన్. మోహన్ యాదవ్ వాస్ అపాయింటెడ్ ఫర్ మధ్యప్రదేశ్ సీఎం. తెలంగాణకి రేవంత్ రెడ్డి తెలిసిందే. అలాగే వీ నో అబౌట్ మిజోరాం స్టేట్కి లాల్డు హోమా పర్సన్ ఎవరు? లాల్డు హోమా. సో వీ నో దట్ దిస్ పర్సన్ ఈజ్ ఫర్ ద మిజోరాం సీఎం. మిజో పీపుల్ ఫ్రంట్ అనే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను. జోరం పీపుల్ మూవ్మెంట్ సంబంధించిన వ్యక్తి మిజోరాం సీఎం అనమాట. అలాగే వైష్ణోదేవ్ సాయి అనే వ్యక్తిని ఛత్తీస్గఢ్కి అపాయింట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ విష్ణుదేవ్ సాయి. ఇతను ఛత్తీస్గఢ్కి సీఎంగా అపాయింట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది? కేజీ టు పేజీ ఫ్రీ ఇస్తానని చెప్పింది రాజస్థాన్. బన్వారీలాల్, దట్ ఈ భజన్ లాల్ శర్మ. భజన్ లాల్ ఈస్ అ సీఎం ఫర్ that particular state only, Rajasthan state. Bhajan Lal Sharma is acting as a chief minister for the Rajasthan state especially. Okay, then we will go for the next question. So oksari next question chuddam. See, next point. Which state chief minister has launched the statue of late anti-caste activist, that is Yothi Thas Pandithar అనే వ్యక్తి. ఇతను ఒక యాంటీ సోషల్ యాక్టివిస్ట్ అనమాట, యాంటీ క్యాస్ట్ యాక్టివిస్ట్. ఇతను బేసికలీ హీస్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్. ఇతను మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఉన్న వ్యక్తి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 1845లో పుట్టాడు ఇతను. 1845లో పుట్టిన అతను. సో ఒక యాంటీ క్యాస్ట్ యాక్టివిస్ట్ అనమాట. ఇతను చాలా పత్రికలు నడిపాడు, మ్యాగజైన్స్ లాంచ్ చేశాడు. ఎస్పెషల్లీ ద్రావిడ పాండియన్ అనే ఒక మ్యాగజైన్ లాంచ్ చేశారు. తర్వాత అద్వైతానంద సభ, ఈ ఒక కాన్ఫరెన్స్, ఈ ఈవెంట్ని ఇతను స్టార్ట్ చేశారు 1876లో. అద్వైతానంద సభని స్టార్ట్ చేసిన వ్యక్తి ఇతనే. తర్వాత సఖ్యా బుద్ధిస్ట్ సొసైటీని కూడా ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ఇతను. సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు ఇతను. అలాగే ద్రావిడ మహాజన సభ, ద్రావిడ పాండియన్ మ్యాగజైన్, ఇవన్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి. ఎస్పెషల్లీ యాంటీ క్యాస్ట్ మీద ఎక్కువగా ఫైట్ చేసిన వ్యక్తి ఇతను చనిపోయాడు కూడా 1876లో. ఆ టైంలోనే ఆల్మోస్ట్ 1845 ఆ టైంలో ఉన్న వ్యక్తి ఇతను. వెరీ ఫేమస్ పర్సన్. వన్ ఆఫ్ ద వేగా చెప్పాలంటే ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా, అంటే క్యాస్ట్ గురించి ఎక్కువగా ఫైట్ చేసిన వ్యక్తి. సో అతనికి సంబంధించిన ఒక స్టాట్యూని తమిళనాడు స్టేట్లో చెన్నైలో ఇనాగ్రేట్ చేశారు. తమిళనాడులో ఎస్పెషల్లీ ఎక్కడ? తమిళనాడులో గాంధీ మండపం ఉంది అండి చెన్నైలో. అక్కడ రీసెంట్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఓన్లీ. దెన్ అనదర్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్.
Yeah. So which ministry has launched the Geographic Information System application? Grama Manchitra. మంచిత్ర ఓకే గ్రామ్ మంచిత్ర అని ఈ యాప్ని ఈ అప్లికేషన్ ఎవరు లాంచ్ చేశారు? జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్ గ్రామ మంచిత్ర అనే అప్లికేషన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మన పంచాయతీరాజ్ మినిస్టర్ అండి. సో గిరిరాజ్ సింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ గ్రామ మంచిత్ర అలాగే దీంతో పాటు ఇంకొక యాప్ కూడా ఇంకొక మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. ఎం యాక్షన్ సాఫ్ట్ అని ఎమాక్షన్ సాఫ్ట్ అనే ఒక యాప్ కూడా లాంచ్ అయింది. వెరీ ఇంపార్టెంట్ యాప్ ఇది. ఎమాక్షన్ సాఫ్ట్ ఒకటి, గ్రామం మంచిత్ర అనే ఈ 2 యాప్స్ రీసెంట్గా లాంచ్ చేశారు. ఓకే. ఇంతకీ ఈ యాప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు ఏం చేస్తారు దీని నుంచి? మెయిన్ పర్పస్ ఏంటంటే ఇదొక విలేజెస్‌లో గ్రామ పంచాయతీలో సంథింగ్ ఏదైనా ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుందాం పంచాయతీ వాళ్ళు. సో అది ఎంతవరకు వచ్చింది? అది కంప్లీట్ అయిందా? లేదా? ఎప్పటికప్పుడు కూడా ఇది మానిటర్ చేస్తది. మన డైరెక్ట్‌గా శాటిలైట్ నుంచే డేటా వస్తది. జియోగ్రాఫికల్ డేటా అనమాట ఇదంతా కూడా. సో ఎప్పటికప్పుడు దీంట్లో అప్డేట్ అవుతుంది. విజువలైజింగ్ అండ్ ప్లానింగ్ ద డెవలప్‌మెంట్ వర్క్. యూ కెన్ ఈజీలీ సీ ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్ ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయిందా? లేదా? విజువల్‌గా మీరు ఎక్కడి నుంచైనా గాని చూడొచ్చనమాట. విజువలైజింగ్ అండ్ ప్లానింగ్ ద డెవలప్‌మెంటల్ వర్క్. So which is Grama Panchayati is doing. So this is a program empower the Grama Panchayat to visualize the development work. You can visualize the development work across the various sectors అండి. ఆ గ్రామ పంచాయతీలో ఏ పని ఎంతవరకు వచ్చింది మొత్తం దీని నుంచి ఎమాక్షన్ సాఫ్ట్ అనే యాప్ నుంచి గ్రామ మంచిత్ర అనే ఒక జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయొచ్చు అనమాట. ఇది మెయిన్ మంచి టాపిక్. ఇది పంచాయతీరాజ్ వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి జనవరి మంత్‌లో ఒక సర్క్యులర్ వచ్చింది. ఆర్‌బీఐ ఒక ఫైనాన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్‌లో ఏం చెప్పిందంటే, మన ఇండియాలో పంచాయతీస్ అనేవి 1.11% ఆఫ్ రెవెన్యూ మాత్రమే జనరేట్ చేస్తున్నాయి. 1.11% ఆఫ్ రెవెన్యూస్ మాత్రమే పీఆర్ఐ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ జనరేట్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్‌కమ్ దే ఆర్ గెట్టింగ్ ద గ్రాంట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. బేసికల్‌గా పంచాయతీస్ అనేవి చాలా తక్కువ ఇన్‌కమ్ ఏం చేస్తాయి. యావరేజ్‌గా ఒక్కొక్క పంచాయతీ 21 లాక్స్ సంపాదిస్తదనమాట. కానీ ఈ రిపోర్ట్‌లో ఏం చెప్పిందంటే ఆ పర్సెంటేజ్‌ని చూస్తే ఇప్పుడు 1.11% ఉంది. ఎక్స్‌పెన్సెస్ హస్ బికమ్ వెరీ హై బట్ ఇన్‌కమ్ దే ఆర్ గెట్టింగ్ వెరీ లెస్ అని రిపోర్ట్ రిలీజ్ చేసింది. మన ఇండియా మొత్తం మీద ఏ స్టేట్‌లో పంచాయతీస్ చాలా తక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. అరౌండ్ 2 లాక్స్ 30 లాక్స్ 2,30,000 సంథింగ్ ఆంధ్రాలో. ఎక్కువ పంచాయతీస్ నుంచి ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్న స్టేట్ అయితే మాత్రం దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ అనమాట. రూ. 64,00,000 పంచాయతీస్‌లో అక్కడ ఇన్‌కమ్‌గా జనరేట్ అయితే, ఆంధ్రాలో మరి పూరెస్ట్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది పంచాయతీస్ నుంచి. సో ఇది కూడా రీసెంట్‌గా పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్ ఫైనాన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ అని చెప్పి ఒక రిపోర్ట్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి మంత్‌లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సరే, అదే టైంలో ఈ ఎమాక్షన్ ప్లాన్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. ప్లస్ ఈ గ్రామ మంచిత్ర అనే యాప్‌ల గురించి కూడా ఫోకస్ చేయడం జరిగింది. విచ్ ఆర్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ అప్డేట్ ఆఫ్ ద ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్. హౌ మచ్ ఆఫ్ ఎ వర్క్ దే కంప్లీటెడ్, హౌ మచ్ ఈస్ స్పెండింగ్, ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ యూ కెన్ మానిటర్ విజువల్లీ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద కాంపోనెంట్ ఆఫ్ డాష్ ఇన్ ఫ్రేజ్డ్ మేనర్. రీసెంట్‌గా గవర్నమెంట్ ఒక ప్లానింగ్‌కి వచ్చింది. ఏంటండి అంటే, ఈ ఫ్రేజ్డ్ మేనర్‌లో ఫేజ్ వైస్‌గా ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటది? నారీ అదాలత్ అనమాట. నారీ అంటే ఫీమేల్. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఇట్ విల్ కమ్ అండర్ ద పార్ట్ ఆఫ్ నారీ అదాలత్ విల్ కమ్ అండర్ ద పార్ట్ ఆఫ్ నారీ శక్తి. ఈ ప్రోగ్రామ్ అనేది నారీ శక్తి అనే ఒక స్కీమ్‌లో పార్ట్ అవుతదనమాట నారీ అదాలత్ అనేది. సో ఈ నారీ శక్తి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇట్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. It will provide the especially Nari Shakti program will having the safety, security and empowerment of women. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సేఫ్టీ, సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సేఫ్టీ, సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, దట్ ఈస్ కాల్డ్ నారీ శక్తి. సో ఈ ప్రోగ్రామ్‌లో పాటుగా ఈ నారీ శక్తిలో బేసికల్‌గా 2 సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ పేరు సంబల్. ఈ నారీ శక్తిలోనే 2 సబ్ ప్రోగ్రామ్స్. ఒక దాని పేరు సంబల్, రెండో దాని పేరు సమర్థ. సమర్థ్య అని ఇంకొక ప్రోగ్రామ్ అనమాట. ఈ సంబల్ అనేది వుమెన్‌కి సేఫ్టీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్ ఇది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ వుమెన్. ఇది ఉంది చూసారా? సమర్థ. దిస్ ఈస్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ అనమాట. ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్. సో వుమెన్ ఎంపవర్మెంట్‌కి సంబంధించిన చాలా ప్రోగ్రామ్‌లు దీంట్లో వస్తాయి. ఇది పోషణ్ అని పోషణ్ ప్రోగ్రామ్ ఒకటి, మాతృవందన, ప్రధానమంత్రి మాతృవందన, పాలన, శక్తి సాడన్, సఖీ నివాస్ ఇలాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి. ఇది సమర్థ కిందకి. సంబాల్ అనే ప్రోగ్రామ్‌లో పాటుగా బేటీ బచావో ఇవన్నీ సేఫ్టీ, సెక్యూరిటీ కదా! బేటీ బచావో, బేటీ పడావో, వుమెన్ హెల్ప్ లైన్ నంబర్స్ ఒకటి, నారీ మాతృ
మాతృవందన యోజన, సో నారీ అదాలత్ నారీ అదాలత్ కూడా దీంట్లోనే పార్టే. సో ఈ సంబల్ అనే ప్రోగ్రాంలోనే సేఫ్టీ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ కదా, దీంట్లో మనకి ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఒకటి, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్, అలాగే బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ ఒకటి, బేటీ బచావో బేటీ పడావో, అలాగే నారీ అదాలత్ అనమాట, అదాలత్. ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడేది నారీ అదాలత్ గురించే కదా. నారీ అదాలత్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి ఐడియా ఉంది. దేశం మొత్తం మీద ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్లు వచ్చి ఉన్నాయి. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అలాంటిదే నారీ అదాలత్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ఫేజెస్లో స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో అస్సాంలో స్టార్ట్ చేస్తున్నారు. అస్సాంలోను జమ్మూ కాశ్మీర్లో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఫేజ్లో నారీ అదాలత్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయితే ఇది మొత్తం అన్ని ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇది ఫేస్డ్ వైజ్లో ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు, నాది అదాలత్. ఇవన్నీ దేని కిందకు వస్తాయి, నారీ శక్తి కింద. నారీ శక్తిలో యాక్చువల్గా ఎన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయి, ఒకటి సంబాల్, రెండోది సమర్థ్య. సంబాల్లో పాటు సేఫ్టీ సెక్యూరిటీ అండి, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబరు, ఈ బేటీ బచావో బేటీ పడావో, ఈ నారీ అదాలత్, ఇవన్నీ ఉమెన్ సేఫ్టీ గురించి. సమర్థ అనే ప్రోగ్రామ్ ఎంపవర్మెంట్ అనమాట. దీంట్లో ప్రధానమంత్రి మాతృవంచన పాలనా ప్రోగ్రామ్ ఒకటి, సఖీ నివాస్ అనే ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ దీని కిందకు వస్తాయి అనమాట. సరే, వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్, 30 క్వశ్చన్. హూ హ్యాస్ లాంచ్డ్ ద వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ ఇనిషియేటివ్? వికసిత్ భారత్ అనే ఒక ఇనిషియేటివ్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. వికసిత్ భారత్ అంటే వికసించడం అనమాట. మన భారత్ అనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రీ అవుతుంది బై 2047. 2047కి ఇండియా ప్రపంచంలోనే డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. ఇట్ ఈస్ బికమ్ ద వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ మనం థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా మారుతాం. అండ్ డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఇండియా అనేది చెప్పడం జరుగుతుంది. బై 2030కి ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా మారుతుంది. సో ఇండియా యొక్క ఎకనామీ $7 ట్రిలియన్ రీచ్ అవుతుంది అని మన బడ్జెట్లో కూడా చెప్పారు. సో 2030 వచ్చేటప్పటికి 2030కి మనం $7 ట్రిలియన్ ఎకనామీకి రీచ్ అవుతాం. అలాగే థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవుతాం. ఎప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవుతాం. అదే 2047కి ఇండియా యొక్క ఎకనామీ $30 ట్రిలియన్ రీచ్ అవుతుంది. $30 ట్రిలియన్ రీచ్ అవుతుంది. అప్పుడు మనం డెవలప్డ్ కంట్రీగా మారతాం. ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ వికసిత భారత్ 2047 అనే ప్రోగ్రామ్ గురించి ముందు నుంచే ఇనిషియేషన్స్ వస్తున్నాయి. ఈ బడ్జెట్లో దీని గురించి బాగా మాట్లాడారనమాట. నరేంద్ర మోదీ 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్లో వాళ్ళు ఒక స్లోగన్, ఒక మంత్రాన్ని ఎక్కువగా, ఒక మంత్ర ఏదది, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా దట్ ఈస్ సబ్కా సాత్ ఒకటి, సబ్కా వికాస్ ఒకటి, దెన్ ఇది ఒక ప్రోగ్రామ్, ఇది ఇనిషియేషన్ చేశారు. ఇది ఎస్పెషల్లీ వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. నమ్మకం అంటాం కదా, నమ్మకం అంటే దెన్ ఎస్పెషల్లీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రోగ్రామ్ వికసిత్ భారత్లో మాట్లాడడం జరిగింది. యా, దెర్ ఈస్ వన్ మోర్ పాయింట్ ఈజ్ దర్, యూ కెన్ మేక్ ఏ కామెంట్ ఆల్సో. వికసిత్ భారత్ ప్రోగ్రాంలో సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనమాట. ఎస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా ఇనిషియేషన్ చేశారు. సో అందరు కలిసి డెవలప్మెంట్ చేయాలి, అందరూ నమ్మకంగా ఉండాలి, దెన్ టుగెదర్ వీ కెన్ మేక్ ఏ డెవలప్మెంట్. దట్ ఈస్ అ ట్యాగ్లైన్. ఇప్పుడు ఈ వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ ఇనిషియేటివ్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే మోడీ గారు అనమాట. ఎక్కడ దీనికోసం దేశంలో చాలా మంచి మంచి యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని, అలాగే ఫ్యాకల్టీస్ని, వీళ్ళందరికీ కలిపి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఏమన్నారంటే, then these education institutions are education hubs. What are the universities you have there? You are making the personality development for the youth. So personality development ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనాలిటీ డెవలప్మెంట్ దే ఆర్ నాట్ బికమ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్స్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటేనే సక్సెస్ఫుల్నెస్ అనేది వస్తుంది అని చెప్పి, అండ్ హీస్ అప్రిషియేటెడ్ ద యూనివర్సిటీస్ అబౌట్ ద ప్రోగ్రామ్. సో 2047కి ఇండియా రిచెస్ట్ కంట్రీగా, వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ మారాలి అంటే యూత్ యొక్క స్ట్రాటజీస్ మారాలి, యూత్ సపోర్ట్ ఎక్కువగా జరగాలి, వాళ్ళకి ఇన్నోవేషన్స్ ఎక్కువ జరగాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దీస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకే, వికసిత భారత్ 2047. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ద ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్? న్యూఢిల్లీలో. ఎక్కడ ఎవరు ఇనాగ్రేట్ చేశారు? మన అగ్రికల్చర్ మినిస్టర్ అర్జున్ ముండా. సో ఇంతకుముందు ఇతను ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, ఇప్పుడు దాంతోపాటు అతనికి అగ్రికల్చర్ మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ జరిగింది, ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ ఢిల్లీలో. సో దీంట్లో ఏషియన్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. ఏషియాలో మొత్తం 10 దేశాలు ఉంటాయి కదా ఏషియన్ కంట్రీస్లో. ఏషియన్ సమిట్లో ఇండియా ఉండదు. ఏషియన్ 10 కంట్రీస్లో ఇండియా ఉండదు. ఈ లైక్ ఇండోనేషియా కంట్రీ ఉంటుంది, కాంబోడియా కంట్రీ. సో ఇండోనేషియా ఒకటి, కాంబోడియా ఉంటుంది. లైక్ ఇండోనేషియా, మలేషియా, కాంబోడియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్ ఒకటి, వియత్నాం ఒకటి, బ్రూనై,
ఫిలిప్పైన్స్, లాఓస్ ఇవన్నీ కంట్రీస్ దీంట్లో ఉంటాయి అన్నమాట. సరే వీళ్ళు ఇక్కడ మిల్లెట్స్ నుంచి చేసిన ఫుడ్ ఐటమ్స్ని ఎగ్జిబిట్ చేశారు. మిల్లెట్స్ ఈస్ బికమ్ ద వెరీ న్యూట్రిషనల్ ఫుడ్ ఫర్ ద లైక్ ఫార్మర్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది. అలాగే కన్జ్యూమర్స్ కూడా దీని నుంచి హైలీ ఫైబర్ కంటెంట్ దొరుకుతుంది. హెల్త్ పరంగా కూడా చాలా సపోర్టింగ్ ఉన్న ప్రోగ్రామ్ ఇది. సో మిల్లెట్స్ అనేది 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్ యొక్క ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ. దేర్ మిల్లెట్ ఫెస్టివల్, అదే కదా మిల్లెట్ ఫెస్టివల్ మీన్స్. సో ఓకే, హూ ఇనాగ్రేటెడ్? దట్ ఈస్ నరేంద్ర మోదీ. Actually inaugurated by the person Arjun Munda. He is our honorable agricultural minister of the country only. The next question is, who has been honored by the 14 countries with the highest national awards and the United Nations highest environmental award also? 2018లో నరేంద్ర మోదీ గారికి, 2018లో నరేంద్ర మోదీ గారికి యునైటెడ్ నేషన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డు వచ్చింది. దాంతోపాటు 14 దేశాలు అతనికి ఇప్పటి వరకు ఆయన ఉన్న 10 years రూలింగ్లో 14 దేశాలు వాళ్ళ దేశానికి సంబంధించిన హైయెస్ట్ నేషనల్ అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేశారు. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ వాళ్ళ దేశంలో ఉన్న హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డుని కూడా నరేంద్ర మోదీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆన్సర్ నరేంద్ర మోదీ. దెన్ అనదర్ క్వశ్చన్. సో హూ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ద సూరత్ డైమండ్ బూట్స్ ఇన్ సూరత్ ఇన్ గుజరాత్? నరేంద్ర మోదీ గారు. సో దానికంటే ముందు నరేంద్ర మోదీ గారు అక్కడ గుజరాత్లో ఈ పంచతత్వ గార్డెన్ విజిట్ చేశారు. తర్వాత సూరత్ ఎయిర్పోర్ట్లో ఒక కొత్త టెర్మినల్ ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఈ సూరత్ డైమండ్ బోర్డ్స్ని ఇనాగ్రేట్ చేశారు. ఇట్ ఈస్ బిగ్గెస్ట్ డైమండ్ జ్యువెలరీ మార్ట్ అనమాట. ఇది ఒక పెద్ద షాపింగ్ మాలే అనుకోండి మీరు. చాలా మోర్ దాన్ 300 to 400 డైమండ్ షాప్స్ ఆర్ అవైలబుల్ హియర్. అండ్ 7 లక్షల స్క్వేర్ మీటర్స్లో దీని యొక్క లెంత్ ఉంటుంది. 380 ఎకరాల పైనలోనే కట్టారు ఇది సూరత్ డైమండ్ బ్రోస్ అనేది. వరల్డ్లోనే బిగ్గెస్ట్ డైమండ్ హబ్ అనమాట ఇది. ఇది రీసెంట్గా సూరత్లో నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. సరే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద మైడన్ ఇండియన్ వింటర్ ఆర్కిటిక్ ఎక్స్పిడిషన్? వింటర్ ఆర్కిటిక్ ఎక్స్పిడిషన్ అంటే ఆర్కిటిక్ ఏరియా మీద రీసెర్చ్ చేయడం ఎస్పెషల్గా. అది ఎందుకంటే 24 hours, మోస్ట్లీ 24 hours అది డార్క్నెస్లో ఉంటుంది. అండ్ ఇట్ కెన్ హ్యావ్ ద సబ్ జీరో టెంపరేచర్స్, -15 degrees Celsiusలో టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ రీసెర్చ్ చేయడం అనమాట. ఇక్కడ రీసెర్చ్ అనేది చేస్తారు. ఈ ఏ రీసెర్చ్ అండి అంటే వాట్ టైప్ ఆఫ్, ఇక్కడ స్పేస్ రీసెర్చ్ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ యొక్క రీసెర్చ్ చేస్తారు, ఈ వెదర్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. నవంబర్ నుంచి మార్చ్ మంత్లో అనమాట ఇది. ఎస్పెషల్గా ఇది ఎక్కడ ఎవరు దీన్ని ఇనాగ్రేట్ చేశారంటే కిరణ్ రిజిజు. హీఈస్ ద పర్సన్ హూ హాస్ ఇనాగ్రేటెడ్ ద లాంచ్డ్ ద మేడ్ ఇన్ ఇండియన్ వింటర్ ఆర్కిటిక్ ఎక్స్పిడిషన్. ఇట్ ఈస్ లాంచ్డ్ బై కిరణ్ రిజిజు. And he is our Union Ministry of Earth Sciences. He was inaugurated this expedition. So okay, న్యూ ఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ వీటి మీద రీసెర్చ్ చేయడం అనమాట. 24 hours డార్క్నెస్ ఉంటుంది, చాలా -degreesలో టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ వాటన్నిటిని దే ఆర్ డూయింగ్ సమ్, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్, దే ఆర్ డూయింగ్ ఎక్స్పాండింగ్ అండర్స్టాండింగ్ ఆర్కిటిక్ ఏరియా గురించి ఎక్కువగా నేర్చుకోవడం అనమాట, తెలుసుకోవడం. అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది, ఆ సీ ఐస్ ఎలా ఉంది, ఓషన్ సర్క్యులేషన్స్ ఎలా తిరుగుతున్నాయి, వెదర్ గురించి, క్లైమేట్ గురించి, మాన్సూన్స్ గురించి, వాటన్నిటిని స్టడీ చేయడం కోసం ఇండియన్ వింటర్ ఆర్కిటిక్ ఎక్స్పిడిషన్ కండక్ట్ చేశారనమాట. సరే, హూ హ్యాస్ లాంచ్డ్ ద మెడ్టెక్ మిత్ర, ఏ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ ద మెడ్టెక్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్ హెల్త్ కేర్ సొల్యూషన్స్? మెడ్టెక్ సెక్టార్స్ని డెవలప్ చేయడం కోసం, లైక్ మెడికల్ టెక్నాలజీస్ ఇన్నోవేషన్స్ని, హెల్త్ కేర్ సిస్టమ్ని బూస్టప్ చేయడం కోసం రీసెంట్గా ఒక మెడ్టెక్ మిత్ర స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ని నరేంద్ర మోదీ గారు ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మాన్సుఖ్ మాండవ్య, అవర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హీస్ ఇనాగ్రేటెడ్ దిస్ మెడ్టెక్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ కేర్ సొల్యూషన్ సిస్టమ్. మాన్సుఖ్ మాండవ్య హౌస్ ఇనాగ్రేటెడ్ దిస్ వన్ టు బూస్ట్ అప్ ద ఇండియన్ మెడ్టెక్ టెక్నాలజీ. ఎవరిని రీసెంట్గా మడగస్కర్ కంట్రీకి ప్రెసిడెంట్గా మళ్ళీ అపాయింట్ చేశారు. హీ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ మడగస్కర్. ఎవరతను? హూ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ మడగస్కర్? The person is Andry Rajoelina. Andry Rajoelina person was re-elected as a president. Samir Shah, BBC బ్రాడ్కాస్టింగ్ ఛానల్, టీవీ న్యూస్ ఛానల్ అనమాట. బీబీసీకి సమీర్ షాని కొత్త చైర్మన్గా అపాయింట్ చేశారు. తర్వాత ఈ మీరా మురాటి. ఎవరు ఈ మీరా మురాటి? దిస్ ఇంటరిమ్ CEO ఆఫ్ ఓపెన్ ఏఐ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చాట్ జీపీటీ లాంచ్ చేసిన కంపెనీ ఓపెన్ ఏఐకి ఈ మీరా మురాటి అనే వ్యక్తిని ఇంటరిమ్ సీఈఓగా అపాయింట్ చేశారు. యాక్చువల్గా శామ్ ఆల్ట్మెన్ని ఆ టైంలో రిమూవ్ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అతన్ని అపాయింట్ చేశారులేండి. అతను రిమూవ్ అయిన టైంలో వెంటనే ఈ మీరా మురాటి అనే వ్యక్తిని ఇంటరిమ్ సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది ఓపెన్ ఏఐ కంపెనీకి. సరే, నెక్స్ట్ దెన్ నెక్స్ట్ వన్ జితేష్ జాన్. ఎవరు? హూ ఈస్ జితేష్ జాన్ ఇక్కడ? అండ్ హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్. సో ఐబీసీ అంటాం కదా, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట, న్యూ ఈడీ ఆఫ్
IBBI, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా దానికి రీసెంట్గా ఈ వ్యక్తిని జితేష్ జాన్ అనే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ మోస్ట్ అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ హూమ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 5 years. సో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఎవరిని వాళ్ళ కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్గా 5 years అపాయింట్ చేశారు. సో ఆండ్రీ రాజోలినా మడగస్కర్ కంట్రీకి అపాయింట్ అయిన ప్రెసిడెంట్ కదా. నారాయణ శేషాద్రి గురించి చెప్పాలంటే హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్, IDRCL. ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్, IDRCL. ఈ కంపెనీకి నారాయణ శేషాద్రి అనే వ్యక్తిని చైర్మన్ గా అపాయింట్ చేశారు. హీ వాస్ అపాయింట్ యాజ్ ఎ చైర్మన్. అండ్ ఇన్స్పెక్షన్స్ అండ్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ కంపెనీకి రీసెంట్గా మకరంద్ రనడే అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. అండ్ తరుణ్ బజాజ్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫర్ ద హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, దట్ ఈస్ తరుణ్ బజాజ్. అండ్ పునీత్ విద్యార్థి, హూ ఇస్ దిస్ పర్సన్? పునీత్ విద్యార్థి is appointed as a president of Rural Marketing Association of India, president of Rural Marketing Association of India, Rural Marketing Association of India, రూరల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి పునీత్ విద్యార్థిని కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ అనమాట. ఇతను హీ వాస్ అపాయింట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. వన్ మోర్ అపాయింట్మెంట్, హూ ఈస్ ద సెకండ్ సీఎం ఆఫ్ తెలంగాణ? ఆల్రెడీ మీకు తెలిసిందే, అనుముల రేవంత్ రెడ్డి వాస్ అపాయింటెడ్ యాజ్ అ సీఎం ఆఫ్ తెలంగాణ. లాల్ దుహోమా మిజోరాంకి సీఎంగా అపాయింట్ చేశారు. భజన్ లాల్ శర్మ రాజస్థాన్ స్టేట్కి, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్కి, విష్ణుదేవ సాయి ఫర్ ఛత్తీస్గఢ్ స్టేట్. సో దీస్ ఆల్ ద పీపుల్. అవుట్ ఆఫ్ వీళ్ళ 5 స్టేట్స్లో ముగ్గురు బీజేపీ పార్టీ నుంచి, ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకొకళ్ళు మిజోరాం పీపుల్ ఫ్రంట్ అనే పార్టీ నుంచి అపాయింట్ అయ్యారు మిజోరాం స్టేట్కి. సో హూ హాస్ అపాయింట్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023. ఈ రీసెంట్గా వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ అనేది సో రీసెంట్గా యుఏఈలో జరిగింది, దుబాయ్లో అనమాట. ఎస్పెషల్లీ దుబాయ్లో జరిగింది. ఈ వరల్డ్ రేడియో టెలికమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దేని కండక్ట్ చేస్తారండి అంటే దే ఆర్ ఆర్గనైజ్డ్ ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఫర్ ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తారు. ఎందుకు? టు రివైజ్ ద గ్లోబల్ యూస్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో, గ్లోబల్ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, టు రివైజ్ ద యూజ్ ఆఫ్ గ్లోబల్ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ దే ఆర్ రివైజింగ్. దాంతోపాటు ఇంకా జియో స్టేషనరీ శాటిలైట్స్ని రివ్యూ చేయడం, అలాగే నాన్ జియో స్టేషనరీ శాటిలైట్ ఆర్బిట్స్ని రివ్యూ చేయడం. సో ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ శాటిలైట్ సిస్టమ్ని, ఏదైతే స్పెక్ట్రమ్ ఉందో రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ని, జియోస్పేషియల్ శాటిలైట్స్ని, నాన్ జియోస్పేషియల్ ఆర్గనైజేషన్ శాటిలైట్స్ని రివ్యూ చేస్తూ ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో దీనికి చాలా మంది ప్రపంచం నుంచి సో మెనీ కంట్రీస్ హాస్ పార్టిసిపేటెడ్ హియర్. నియర్లీ 4,000 గవర్నమెంట్ అఫీషియల్స్, 9,000 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 900 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 4,000 మంది అఫీషియల్స్, 193 కంట్రీస్ నుంచి వచ్చారు. 193 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. చిన్న విషయం కాదు, ఇది చాలా మంది వచ్చారు. 4,000 గవర్నమెంట్ అఫీషియల్స్, 900 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మెంబర్. దీస్ ఆల్ పీపుల్ హ్యాస్ అటెండెడ్ దిస్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 40th క్వశ్చన్ ఇది. సో హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్? పోలాండ్కి వార్సా క్యాపిటల్ అండి, జులోటీ కరెన్సీగా ఉంది. ఈ దేశానికి కొత్తగా అపాయింట్ అయిన పిఎం పేరు ఏంటి? ఇతని పేరు you can guess who is the PM of that is Poland. The name of the person is Donald Tusk. So Donald Tusk ని అపాయింట్ చేశారు. ఈ ఆండ్రీ రాజోలినా మడగస్కర్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ లుక్ ఫ్రీడెన్ అనే వ్యక్తి ఎవరు? హీఈస్ న్యూ పిఎం ఆఫ్ లెగ్జింబర్గ్ అనే ఒక యూరోపియన్ కంట్రీ ఉంది కదా, ఈ కంట్రీకి అపాయింట్ అయిన పిఎం పేరేంటి? లుక్ ఫ్రెడరిక్ అనమాట. ఇతను హీఈస్ వన్ మోర్ పర్సన్, ఈజ్ మాసాడ్సెస్ మొరావికీ అనే పర్సన్ ప్లేస్లోనే అపాయింట్ అయింది ఇతను. ఎవరు? మన డొనాల్డ్ టస్క్ అనే వ్యక్తి ఇతని ప్లేస్లోనే, మాటేసుస్ మొరావికీ అనే ప్లేస్లోనే రీప్లేస్ అయ్యారు. హీ రీప్లేస్డ్. సో డొనాల్డ్ టస్క్ వాస్ రీప్లేస్డ్ దిస్ పర్సన్. ద నెక్స్ట్ వన్ ఈస్ డేవిడ్ కామరాన్. ఇతను యూకేకి ఇంతకుముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్. ఇతను ఇప్పుడు రిషి సునక్ పిఎంగా యాక్ట్ చేస్తున్నారు కదా, ఒకప్పుడు డేవిడ్ కామరాన్ అనే వ్యక్తి ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హీ వాస్ అపాయింట్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా సంజయ్ సింగ్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. ఈ ఇంతకుముందు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ ప్రెసిడెంట్గా రెజ్లింగ్ ఫెడరేషన్కి. కానీ రెజ్లింగ్ ఫెడరేషన్లో ఇతని మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి.
చాలా మంది రెజ్లర్స్ అపోజిషన్స్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డ్స్‌ని, అర్జున్ అవార్డ్స్‌ని కూడా రిటర్న్ చేసేసారు. ఇతని మీద అగైనెస్ట్ హి ఈస్ వన్ ఆఫ్ ద బీజేపీ పార్టీ పొలిటీషియన్. సో అలాగే దెన్ నాట్ ఓన్లీ పొలిటీషియన్ అండి. ఇంతకుముందు ఇతను ఈ రెజ్లింగ్ ఫెడరేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి అనమాట. ఇతని మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఫీమేల్ అథ్లెట్స్ మీద ఎవరైతే రెజ్లర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మిస్‌బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఇతని మీద కొన్ని కేసెస్ కూడా జరిగినాయి అనమాట. అప్పుడు ఇతని ప్లేస్‌లో సంజయ్ సింగ్ అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. వెరీ ఫేమస్ రెజ్లర్స్ ఆల్సో దే రిటర్న్డ్ దేర్. వాళ్ళ యొక్క రెజ్లర్స్‌కి సంబంధించి వాళ్ళకి మెడల్స్ కానీ అవన్నీ ఇచ్చున్నారు కదా! అవన్నీ వాళ్ళు రిటర్న్ చేసేసారనమాట. చాలా పెద్ద ఇష్యూనే జరిగింది ఈ టైంలో. ఓకే. సాక్షి మాలిక్ ఎస్పెషల్లీ అండి. సాక్షి మాలిక్ తన అవార్డ్‌ని రిటర్న్ చేసేసారు. తన మీదే ఎక్కువ అలిగేషన్స్ వచ్చాయి. తన మీదే ఈ పర్సన్ అలిగేషన్స్ ఐ మీన్ హెరాస్మెంట్ చేసిన కేసెస్ వచ్చాయన్నమాట. సరే దెన్ నెక్స్ట్ వన్ అనితా సోరెన్. ఇతను కూడా ఒక రెజ్లరే. యాక్చువల్‌గా ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి పోటీలో ప్రెసిడెంట్ యొక్క పోటీకి ఇతను కూడా చేశారు. అనితా సోరెన్ ఈస్ ఆల్సో పార్టిసిపేటెడ్. సరే ఈ చంద్రశేఖర రెడ్డి ఎవరితను? చంద్రశేఖర రెడ్డి అండ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెన్స్. అలాగే సరే పరమాసేన్ ఎవరండి? హి ఈస్ అడిషనల్ సెక్రటరీ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ చెప్పొచ్చు. అలాగే పిఎఫ్ఆర్‌డీఏకి పార్ట్ టైమ్ మెంబర్‌గా అపాయింట్ చేశారు. పార్ట్ టైమ్ మెంబర్. దిట్ ఈస్ ఆల్సో నాట్ దట్ మచ్ ఇంపార్టెన్స్. ఇక్కడ సంజయ్ సింగ్ గురించి చూడండి. ఎవరిని రీప్లేస్ చేశారంటే బ్రిజ్భూషణ్ సింగ్‌ని పర్సన్ ప్లేస్‌లో రీప్లేస్ అయ్యారని చెప్తే సరిపోతుంది. సరే ఇప్పుడు ఇంకొక అపాయింట్మెంట్. ఐసీఐసీ బ్యాంక్‌కి అపాయింట్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీఅపాయింట్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? రీఅపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ద పర్సన్ నేమ్ ఈస్ ఇతను సందీప్ భత్రా. ఆల్రెడీ ఇంతకుముందు ఇతనే ఉన్నారు. మళ్ళీ అపాయింట్ చేశారు ఇంకొక 2 ఇయర్స్‌కి అనమాట. టోటల్ ఈ వ్యక్తి ఒక 5 ఇయర్స్ పాటు ఉన్నారు. సో టోటల్ టెన్యూర్ ఇంతకుముందు 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇంకో 2 ఇయర్స్ అయింది. మొత్తం 5 ఇయర్స్ అనమాట. రాజీవ్ ఆనంద్ ఎవరు? మన ఎమ్మెల్యే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందా? ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ అండి ఇతను రాజీవ్ ఆనంద్. సో మహేశ్వర్ దాయల్ ఎవరు ఈ మహేశ్వర్ దాయల్? సో ద పర్సన్ మహేశ్వర్ దాయల్ వాస్ అపాయింటెడ్ యాస్ హి ఈస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్టరల్ సర్వీసెస్‌కి ఈ పర్సన్‌ని డైరెక్టర్ జనరల్‌గా అపాయింట్ చేశారు. స్విగ్గీకి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఇతను. స్విగ్గీకి కొత్తగా అపాయింట్ అయిన చైర్పర్సన్ పేరు ఆనంద్ కృపాలు. సందీప్ భత్రా తెలుసు. జితేష్ జాన్ హూ ఈస్ జితేష్ జాన్? హి ఈస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అయిన వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నమాట జితేష్ జాన్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హాస్ బీన్ అపాయింట్ యాస్ ఎ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్? అలహాబాద్ హైకోర్టుకి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్ ఎవరు? ఇది క్వశ్చన్. సో అరుణ్ బన్సలి అపాయింటెడ్ అండి. అరుణ్ బన్సలిని అలహాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌గా అపాయింట్ చేశారు. ఈ విజయ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని గుజరాత్ హైకోర్టుకి అపాయింట్ చేశారు. హి వాస్ అపాయింటెడ్ యాస్ ఏ గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్. బిఆర్ సారంగి వాస్ అపాయింటెడ్ యాస్ ఏ జార్ఖండ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్. జార్ఖండ్ హైకోర్ట్. మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ. He was appointed as a Rajasthan High Court Chief Justice. Last one, Sheel Nagu, Punjab and Haryana High Court. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా రీసెంట్గా షీల్ నాగు అనే వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ హూ హ్యాస్ బికమ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఫీమేల్ ఫైర్ ఫైటర్. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్లో ఒక ఫీమేల్ ఫైర్ ఫైటర్స్ లేరండి. కొత్తగా గోవాలో ఈ దబోలిం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్లోనే ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఫైర్ ఫైటర్ని అపాయింట్ చేశారు. ఒక హార్డ్ కోర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది తనకి. అండ్ షీస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ఫైర్ ఫైటర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ బేసికలీ. సో వాట్ ఈస్ హర్ నేమ్? హర్ నేమ్ ఈస్ దిశా మాలిక్ అండి. దిశా మాలిక్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్ ఇట్ ద ఎస్పెషలీ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఏరోడ్రమ్ రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ టీంలో ఉందన్నమాట. ఏరోడ్రమ్ ఎయిర్పోర్ట్ కూడా అని పిలవచ్చు. గోవాలో ఎయిర్పోర్ట్ పేరు బేసికలీ ఇది దబోలిం ఎయిర్పోర్ట్ అంటాం. గోవాలో దిశా మాలిక్ని ఎస్పెషల్లీ ఏరోడ్రమ్ రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ టీమ్కి అపాయింట్ చేయడం జరిగింది. షీఈ్ అ ఫైర్ ఫైటర్ అనమాట. సరే, సాధనా సక్సేనా నాయర్ ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ మెడికల్ స్టాఫ్ అనమాట. ఆర్మ్డ్ మెడికల్ స్టాఫ్లో తను ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది. స్వాతి నాయక్. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ డైరెక్టర్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్స్ పాయల్ ఛబ్రా, జ్యోతియా గుప్తా, దీస్ ఆర్ ద డిఫరెంట్ పీపుల్స్ అండి. సో ఎస్పెషల్లీ డచ్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి తను. జ్యోతియా గుప్తాకి రీసెంట్గా డచ్ ప్రైజ్ ఇచ్చారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. డచ్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ షీ రిసీవ్డ్ ద డచ్ ప్రైజ్ అనమాట. డచ్ ప్రైజ్. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆర్మీ సర్జన్ టు బికమ్ ద పారా కమాండర్. ఫస్ట్ ఆర్మీ సర్జన్ బేసిక్ పాయల్ ఛబ్రా ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆర్మీ సర్జన్ టు బికమ్ ద పారా కమాండో. First women army surgeon, especially first women army surgeon to become the para commando.
ఒక ఆర్మీ సర్జన్ అనమాట. ఫస్ట్ ఫీమేల్ ఆర్మీ సర్జన్ బికమ్ ద పారా కమాండో అనమాట. కమాండో. షీ ఈస్ ద ఫస్ట్ ఆర్మీ సర్జన్ టు బికమ్ ద పారా కమాండో, పాయల్ చబ్రా. ఓకే. సరే, దెన్ we can have the one more appointments. Who has been included in the list of world's most influential personalities in the field of art? బేసికల్గా ఈ అవార్డు అనేది ఆర్ట్ అండ్ ఆర్టిజంలో ఇవ్వడం జరుగుతుంది. బేసికల్గా ఎవరికి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్లో ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఎవరిని డిక్లేర్ చేశారంటే ఆర్ట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈజ్ డిక్లేర్డ్ బై ద హోమ్ బోస్ కృష్ణమాచారిని అపాయింట్ చేశారు. బోస్ కృష్ణమాచారి హీస్ రిసీవ్డ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. సో హీజ్ బేసికలీ కోచి ముజ్రీస్ అనే ఒక 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 ఆర్గనైజేషన్ని స్థాపించిన వ్యక్తి తను. హీజ్ ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. తర్వాత ఇతను చాలా కంపెనీస్లో వర్క్ చేశాడు. హీజ్ 38th పర్సన్ అండి. ఈజ్ ర్యాంక్డ్ యాక్చువల్లీ 38th పర్సన్ ఇన్ ద 100 అవుట్ ఆఫ్ 100. అండ్ ఇది యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్కి, ఇలా ఆర్టిస్టులకి, ఇలాంటి వాళ్ళకి అవార్డు ఇస్తూ ఉంటారు. సరే, సో నాట్ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్ హియర్. సో విఆర్ లలితాంబిక ఎవరు? విఆర్ లలితాంబిక హీజ్ ఇస్రో సైంటిస్ట్. బేసికలీ విఆర్ లలితాంబిక ఈజ్ ఇస్రో సైంటిస్ట్. షీ రిసీవ్డ్ ద హైయెస్ట్ సివిలియన్ ఫ్రెంచ్ హానర్ ఆఫ్ స్పేస్. ఫ్రెంచ్ హానర్ ఆఫ్ స్పేస్ అవార్డు తీసుకుంటాను. ఫ్రెంచ్ హానర్ ఆఫ్ స్పేస్ ఇది యాక్చువల్గా ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి హైయెస్ట్ స్పేస్ అవార్డు. ఇది ఫ్రెంచ్ హానర్ ఆఫ్ స్పేస్ అవార్డు విఆర్ లలితాంబికాకి ఇవ్వడం జరిగింది. అండ్ పౌల్ లాంచ్ అనే వ్యక్తి ఎవరండి అంటే బూకర్ ప్రైజ్ 2023లో బూకర్ ప్రైజ్ గెలుచుకున్న పర్సన్ అనమాట. బూకర్ ప్రైజ్. పౌల్ లైంచ్ ఈజ్ రిసీవ్డ్ ద బూకర్ ప్రైజ్ ఇన్ 2023. రాజేష్ ఉన్ని, దిస్ పర్సన్ ఈజ్ మ్యారిటైమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సో వైస్ చైర్మన్ ఆఫ్ మ్యారిటైమ్. సో దట్ ఈస్ నాట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. వైస్ చైర్మన్ ఆఫ్ మ్యారిటైమ్ యాంటీ కరప్షన్ బ్యూరోకి అపాయింట్ చేశారు. అలాగే ఈ వ్యక్తి, ఓకే, దిస్ ఇస్ సమ్వాట్ ఇంపార్టెంట్. అబ్దుల్లాహి మైరే, ఈ పర్సన్ ఎవరండి అంటే 2020లో నాన్సిన్ రెఫ్యూజీ అవార్డు వచ్చింది తనకి. నాన్సిన్ రెఫ్యూజీ అవార్డ్ విచ్ ఇస్ గివెన్ బై ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. ఎస్పెషల్లీ నాన్సిన్ గ్లోబల్ రిఫ్యూజీ అవార్డ్ అంటాం. నాన్సిన్ రెఫ్యూజీ గ్లోబల్ రెఫ్యూజీ అవార్డ్ విచ్ ఇస్ గివెన్ టు ద అబ్దుల్లాహి మీరే, ఈ వ్యక్తికి ఇవ్వడం జరిగిందనమాట. సరే, దెన్ లెట్స్ సీ. సో హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐసిఎఫ్ఆర్ఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సో అపాయింటెడ్ యాజ్ ఏ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్. దీనికి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు? హర్ నేమ్ ఈస్ కాంచన్ దేవిని అపాయింట్ చేశారండి. యాక్చువల్గా తనకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్లో. సో ఈజ్ అ ఫారెస్ట్ అండ్ షీఈస్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేరియస్ ఫీల్డ్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ. తర్వాత ఇలా చాలా ఆ స్టేట్ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ గవర్నమెంట్లో కూడా తను వర్క్ చేశారు. అండ్ షీ సర్వ్డ్ యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ ఒక ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఉందిగా, ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ దెహ్రాడూన్లో దాంట్లో ఫ్యాకల్టీ అనమాట. ఇలా చాలా పొజిషన్స్ అచీవ్ చేసిన వ్యక్తి. అందుకే తనని రీసెంట్గా ఈ ఎస్పెషల్లీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి రీసెంట్గా తన్నే ఫస్ట్ ఒక ఉమెన్ని డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు, కాంచనా దేవి. బికాస్ షీ హ్యాస్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షీ కెన్ హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హూ హ్యాస్ బికమ్ ద ఉమెన్ మెడికల్ ఆఫీసర్ డిప్లాయిడ్ ఇన్ ద సియాచిన్ ఈజ్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ఇండియా. సియాచిన్ అనేది ఇండియాలోనే మన ఇండియన్ బోర్డర్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇది. దాంట్లో ఫస్ట్ ఒక ఉమెన్ని మెడికల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు అక్కడ. ఎవరావిడ? హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ మెడికల్ ఆఫీసర్? గీతికా కౌల్. ద ఆన్సర్ ఈస్ గీతికా కౌల్ వాస్ అపాయింటెడ్ అండి. వీళ్ళందరూ టాప్ ఫీమేల్ పర్సన్స్. ఇప్పుడు జయవర్మ సిన్హా ఉందా, ఫస్ట్ రైల్వే బోర్డు ఉమెన్ అనమాట. రైల్వే బోర్డు చైర్మన్ ఫస్ట్ ఉమెన్ అపాయింట్ చేశారు, జయవర్మ సిన్హా. పేర్నా దేవస్థలి ఎవరు? ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ నావల్ షిప్లో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ అని తను, పేర్నా దేవస్థలి అనే వ్యక్తి. సో ఈ జయవర్మ ఫస్ట్ ఉమెన్ సిఇఓ, హానర్ ద ఇండియన్ రైల్వేస్కి ఫస్ట్ ఉమెన్ సిఇఓ చైర్మన్ జయవర్మ. గీతికా కౌల్ ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ డిప్లాయిడ్ ఇన్ ద సియాచిన్. కాంచన దేవి గురించి ఇప్పుడే చెప్పాం. కాంచన దేవి షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఇన్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. వీళ్ళందరూ ఫస్ట్ ఫీమేల్సే. తను ఫస్టే అండ్ గీతికా కౌల్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఫీమేల్ పర్సన్స్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అనదర్ పాయింట్ ఈస్ హూ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ అ యూత్ వాటర్ అవేర్నెస్ అంబాసిడర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్
జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో యూత్ ఓటర్ అవేర్నెస్ అంబాసిడర్స్గా ఎవరిని అపాయింట్ చేశారు? సురేష్ రైనా. సో క్రికెటర్ సురేష్ రైనాని జమ్మూ కాశ్మీర్లో ఓటర్ యూత్ అవేర్నెస్ అంబాసిడర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆన్సర్ ఈస్ సురేష్ రైనా వాస్ అపాయింటెడ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నౌ డెడికేటెడ్ టు రిటర్న్ హిస్ పద్మశ్రీ టు గవర్నమెంట్ ఓన్లీ. ఆల్రెడీ ఇందాక చెప్పాం. సో వీరేంద్ర సింగ్ యాదవ్ ఇది ఒక పారా రెజ్లర్ అనమాట. తన పద్మశ్రీ అవార్డుని గవర్నమెంట్ రిటర్న్ ఇచ్చాడు. సాక్షి మాలిక్ ఇచ్చేశారు. బికాస్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద జరిగిన వైలేషన్స్ అలిగేషన్స్ వల్ల అతన్ని ప్రెసిడెంట్గా తీసేయకపోతే వాళ్ళు రిటైర్మెంట్, సాక్షి మాలిక్ ఈస్ గివెన్ రిటైర్మెంట్ ఫర్ ద రెజ్లింగ్. సో వీరేంద్ర సింగ్ యాదవ్ తన మెడల్ని ఇచ్చేశారు. బజరంగ్ పునియా ఈజ్ ఆల్సో రెజ్లర్, హీఈస్ ఆల్సో రిటర్న్ హిస్ అవార్డ్స్. సో వీళ్ళందరూ కూడా రిటర్న్ చేసేసారండి బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనమాట. సరే ఓకే, ఎనీహౌ దీస్ పీపుల్ హాస్ రిటర్న్ దేర్ అవార్డ్. ఎవరు రిటర్న్ చేశారంటే వీరేందర్ సింగ్ యాదవ్ రీసెంట్గా రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ ఇతను ఒక పారా రెజ్లర్ అనమాట. సరే దెన్ లాస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ roped యాజ్ ఎ న్యూ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద టెక్నో, ఏ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. టెక్నో అనేది ఒక గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. ఇది ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనమాట. దీనికి అంబాసిడర్స్గా రీసెంట్గా దీపికా పదుకొనే. So she's a Bollywood actress. Deepika Padukone was appointed as a brand ambassador for smartphone brand that is a Techno. Okay. So this is a part 1 of December month current affairs. So the next class we can discuss the part 2 December month current affairs. Okay. Thank you.